మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన విమోచన చేసి మనం పవిత్రురాలైన కన్యకగా ఉండాలని ఆశించి తన వాక్యాన్ని బట్టి ఆదేశించి పెళ్లి కుమారుడే రాబోతున్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమునకు మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానమును సహోదరి విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశమందలి జెఫర్సన్విల్లోని బెన్హామ్ టాబర్నకల్ నందు 1956వ సంవత్సరము ఆగస్టు 5వ తేదీ ఆదివారం ఉదయవేళలో ప్రసంగించి ఉన్నారు. వర్తమానం పేరు ద చర్చ్ అండ్ ఇట్స్ కండిషన్స్, సంఘము దాని యొక్క పరిస్థితులు. దానిని ఇప్పుడు మన తెలుగు భాష అనువాదముతో వినబోతున్నాం. Very rare disease of a child to be specially remembered this morning in prayer. నేటి ఉదయవేళలో చిన్న బిడ్డకు కలిగినట్టు అరుదైన వ్యాధిని గురించి ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సి ఉన్నది. So we sure want to all to do that. అందుచేత మనందరము తప్పక అలా చేద్దాం. The doctors don't even know to give some kind of a name. చిట్ట చివరికి వైద్యులకు సహా అదేంటో తెలియలేదు. But I think they just made up one to give it. They didn't know what it was. దానికేదో ఒక రకమైన పేరు పెట్టారు. అదేంటో వారికి తెలియబడలేదు. But Christ knows what it is. అయితే అది ఏమిటో క్రీస్తుకు తెలుసు. I can tell you what it is. It's the devil. Amen. The devil. అదేమిటో మీకు చెప్తాను. అది దయ్యం. అవును, అది దయ్యము. What name they want to give him, that's up to them. ఏ పేరు పెట్టాలనుకున్నారు? ఎందుకని? అది వారికి సంబంధించినది కాబట్టి. But that's what he is. He's an evil spirit. అదేమై ఉంటుంది? అది ఒక దురాత్మ. Now let's all together, once together, now only believe. Everyone come right out. సరే, మనమంతా ఏకీభవించి మరోసారి ఏకమై విశ్వసించు అన్నది. సహోదరి, ప్రభు నేను స్వస్థపరచనై ఉన్నారు. Let's pray for the girl now as we bow our heads. మనము తల వంచి ఈ బాలిక కొరకు ప్రార్థించుదాం. Our Heavenly Father, seemingly I just can't get it off my mind. The little girl there is dying. పరలోకమందున్న మా తండ్రి, నా మనస్సును నేను నిమ్మలపరచుకోలేకున్నాను. అక్కడున్న చిన్న బాలిక చనిపోతున్నది. She's somebody's darling. ఆమె ఒకరికి ప్రియమైనదై ఉంటున్నది. She's your creation. ఆమె మీ యొక్క సృష్టియే. And Satan is robbing her of her young life. ఆమె యవ్వన జీవితాన్ని సాతాను దోచేస్తున్నది. I pray that in Christ's name that you'll stay the hand of death. Drive back that enemy. మరణ కబంధాలను నిలుపు చేసి శత్రును పారదోలమని క్రీస్తు నామమున నిన్ను ప్రార్థిస్తున్నాను. Thou, Lord, who can make the Red Sea to wall up on either side. నీవే ప్రభువా, ఎర్ర సముద్రాన్ని ఇరువైపులా గోడలుగా చేసినది. And give the children of Israel, thy heritage, a safe journey across the sea and into the promised land. నీ స్వాస్థ్యమైన ఇశ్రాయేలులకు వాగ్దాన భూమికి సురక్షిత మార్గాన్ని చేకూర్చింటివి. God, we pray today that you'll move back every obstacle. Let the child live. దేవా, ప్రతి అభ్యంతరాన్ని తొలగింపచేసి బిడ్డకు జీవాన్ని చేకూర్చమని ఈ దినాన ప్రార్థిస్తున్నాను. It's been given to us to ask. అడగమని మీరు మాకు అనుమతి ఇచ్చారు. And as a group of people believing in thee, నీ యందు నమ్మికుంచిన ఒక వర్గానికి చెందిన ప్రజలము మేము. we ask in Jesus' name for the healing of the child. Amen. బిడ్డ యొక్క స్వస్థత కొరకై యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. Today is with a grateful heart that I come to you again in the name of the Lord Jesus. నేటి దినాన కృతజ్ఞతా హృదయముతో ప్రభువైన యేసు నామమున మరలా మీ యొద్దకు వచ్చుచున్నాము.
I come home just a little early from Louisiana. లూసియానా నుండి కొద్దిగా ప్రాతకాల వేళ నేను ఇంటికి చేరుకున్నాను. Thought maybe if I got here for Sunday, I could have Sunday school. ఆదివారం బడికి అందుకుందామని, ఆదివారానికి ముందే రావాలని తలంచింటిని. And then the weather was so awfully hot there. అక్కడ వాతావరణం చాలా భీకరంగా వేడిగా ఉన్నది. This would be mild, cool this morning as far as Louisiana. లూసియానా కంటే ఇక్కడ ఈ ఉదయవేళ చల్లగా హాయిగా ఉంటుంది. You never sit in a building like this with no more than a fan. గాలి పంకా లేకుండా ఇలాంటి భవనములో అసలు కూర్చోలేరక్కడ. In Louisiana it'd be air conditioned or you'd be fainting. లూసియానాలో ఎయిర్ కండిషన్ చేయబడుతుంది, లేనిచో అక్కడ మూర్ఛలిపోతారు. And so I come so to get just a day or two's rest before leaving now, right away to northern Saskatchewan next week. దక్షిణ సాస్కచూవాన్కు రాన వారములో నేరుగా నేను బయలుదేరక ముందు 1-2 రోజులు విశ్రాంతి తీసుకుంటే కొరకై నేను ఇక్కడికి వచ్చాను. And that's up at Prince Albert. అది ప్రిన్స్ ఆల్బర్ట్ రాష్ట్రములో ఉంటున్నది. That's as far as roads goes in the world. ప్రపంచములో రహదారులు సాగు వెళ్లకొలది. From the other side you cross all the way over the world without any more roads. మరోవైపున రహదారులు మరొకటి లేకుండా ప్రపంచములోని ఒక మార్గాన్ని వారు కలుసుకుంటారు. And nothing but Indians, Eskimos back in the interior, past where we go this time. ఇండియా వారు, ఎస్కిమోలు బహు ఇరుకైన ప్రాంతాలకు ఇప్పుడు వెళ్ళనై ఉన్నాం. So with many people will be at this meeting from all over Canada. కాబట్టి కెనడా దేశము నుండి వారంతా చాలా మంది ఇక్కడ ఉండి ఉంటారు. Some of them will come from the west coast, they say, coming over. పశ్చిమ తీర ప్రాంతం నుండి కొందరు వస్తారు అని వారు చెప్పారు. And I certainly desire the prayers of you people that God will meet with us and give us an exceeding abundant great meeting for His glory. ఆయన మహిమార్థమై ఘనమైన గణనీయమైన గొప్ప దేవుడు మనకు అనుగ్రహించును గాక నేను మీ అందరి ప్రార్థనలు కోరుతున్నాను. It's been some 4 or 5 years since I've been in Canada. 4 లేక 5 సంవత్సరాల క్రితం నేను కెనడాలో ఉంటిని. And I have some real royal friends there that are very fine people. నాకెక్కడ నిజమైన శ్రేష్టమైన బహుమంచి స్నేహితులు ఉన్నారు. And so they're very loyal to go to church. కనుక దేవాలయానికి వెళ్ళుట్లో వారు ఎంతో నమ్మకస్తులుగా ఉంటారు. No matter how cold it is, they'll wrap up in a blanket and sit on a bobsled and drive a horse for 30 miles to get to go to church. అది ఎంతటి చలికాలమైనా సరే దుప్పట్లు కప్పుకొని బండిలో కూర్చుని 30 మైళ్ళ గుర్రాన్ని తోలుకుంటూ మందిరానికి చేరుకుంటారు. They'll walk through the snowdrifts and everything else, young and old. వృద్ధులైనా పిల్లలైనా మంచు గడ్డలలో మొదలుగా వాటిలో నడుచుకుంటూ వెళ్తారు. They all group together. అందరూ కలిసికట్టుగా వెళ్తారు. One family gets together and they start walking and they go. ఇల్లంతా కలిసికట్టుగా బయలుదేరి వెళ్తారు. It's the sacrifice that they make is what causes them to get so much out of the service. వరలా చేయుటనేది కార్యక్రమానికి ఒక అర్పణై ఉంటున్నది. When there's no sacrifice, there's not very much to the service. అర్పణ ఉండనప్పుడు ఆరాధనకంతా హుందాతనం ఉండదు. You have to really get down and do something that hurts real bad. నిజంగానే నీవు తగ్గించుకుని నీకు బాధ కలిగించే గాయం నీవు ఒకటి చేయాలి. Have to lay aside some things and stop the work and do this or that to get to go to church and show God that you love Him. అదే ఇది చేస్తూ నీ పనిని ఆటంకపరిచేదనే ప్రక్కగా పెట్టాలి. దేవుని నీవు ప్రేమిస్తున్నావని దాని కొరకై సూచనగా గుడికి వెలుడు కొరకై నీవు అలా చేయాలి. When you make a sacrifice to go, it's then when you get something out of it. వెలుడుకై నీవు సమర్పణ చేయాలి. అప్పుడే దానికి ఫలంగా నీవు ఏదో ఒకదాన్ని పొందుకుంటావు. It's just like my kiddies. ఇది నా చిన్న బిడ్డల లాంటిది. Billy Paul, I didn't get anything when I was a kid. బిల్లీ పాల్ అనుకుంటాను, నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు నేనేమీ పొందలేదు. Mama used to get maybe 1 sack of candy and she'd measure it out 2 or 3 pieces each one. అమ్మ చిన్న మిఠాయిలు తెచ్చి
ఒక్కొక్కరికి 2-3 ముక్కలుగా పంచిచ్చేది. Maybe for Christmas we get a little tin horn or a little cap pistol or something. బహుశా క్రిస్మస్ కాబోలు చిన్న టిమ్హానో లేక క్యాపిస్టులో అలా ఏదో ఒకటి దాన్ని తీసుకునేవారు. I've seen other kids with sleighs and bicycles and things, good clothes and warm jackets. ఇతర పిల్లలను చూస్తే అందమైన బొమ్మలు, సైకిళ్లు, అందమైన బట్టలు, వేడినిచ్చే వస్త్రాలు కలిగి ఉంటారు. I just made me feel so bad. నేను ఎంతగానో వ్యథ చెందేవాడను. I said, if I ever have any children of my own, I'm going to do everything for them I could. నేను అనుకున్నాను, నాకు నా బిడ్డలు పుట్టిన్నారంటే నా శక్తి కొలది వారి కొరకు నేనేమైనా చేస్తాను. Well, I would be willing to go hungry to get something for my kids. అవును, నా బిడ్డలకు ఏమైనా తీసుకుని వచ్చుట కోసము నేను ఆకలి బాధతోనైనా ఉండగోరుతాను. And when Billy was just a little boy, బిల్లీ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు I'd get him a little tricycle and I'd get him everything. నేను అతనికి చిన్న 3 గాలుల బండిని కొనిచ్చాను. అతనికి అన్ని తెచ్చిచ్చాను. And Meanie would try everything to sacrifice her own clothes and things to get him something. ఎంతో ప్రయత్నం చేసి తన బట్టలు, వస్తువులు అర్పణ చేసి మా అబ్బాయి పొందుల కొరకు ఎంతో కృషి చేసింది. But you know what? We begin to find out. అవి పొందుకోవాలంటే మేమేం చేసామో తెలుసా? I got him a little tricycle and a little bow and arrow and everything. నేను అతనికి చిన్న 3 చక్రాల బండిని, చిన్న అంబు, బాణము మొదలైన వాటిని తెచ్చాను. I'd find him with a spoon or a stick out in the backyard digging somewhere. బయట ఎక్కడో ఒక చోట త్రవ్వి అతనికి ఒక కర్రనో లేక గరిటనో తెచ్చాను. చూశారా? I said the next ones won't be like that. See? నేను అన్నాను, మొదటిది రెండవ దాని వల్లే ఉండదు. చూశారా? You just give anybody everything right on their hand, they don't want it. ప్రతి ఒక్కరికి వారి చేతికి ఏదో ఒకటి నీవు ఇవ్వగలవు, అది వారికి అవసరం లేదు. It's something you have to sacrifice for. నీవు ఒకటి పొందుకోవాలంటే ఒకదాన్ని నీవు సమర్పణ చేయవలసి ఉన్నది. And that's the way salvation is. అలాగనే రక్షణ కూడా అలాగే ఉంటుంది. It's a complete sacrifice. ఇది సంపూర్తి సమర్పణ ఉన్నది. It is, Brother Roy. సహోదరు రాయి లాంటిది. It's a sacrifice that you have to do every day, something to get close to God and to do something. దేవునికి అతి సమీపంగా నీ ఉండుట కోసము అనుదినము నీవు అర్పణ చేసుకోవాలి. And I know it's a sacrifice to you all this morning sitting in this hot building. ఈ ఉదయవేళ మీరందరూ ఈ మండుచున్న భవనంలో కూర్చునుట అనేది అది ఒక సమర్పణ. As we sit here, let's keep our minds on the greatest sacrifice that mankind ever was given to do. మనమిచ్చట కూర్చున్నప్పుడు మానవాళి మరి అన్నడు అర్పణ చేయలేని ఘనమైన అర్పణకై మన నేత్రాలు కేంద్రీకరిద్దాం. That was Jesus Christ when he was charged to come to the earth to die in our stead. ఆయనే యేసుక్రీస్తు అయి ఈ భూమికి పంపబడి మనకు బదులు చనిపోవుటకు ఆజ్ఞ పొందెను. Not only that, but his soul descended into hell and was there for 3 days and nights. అంత మాత్రమే కాకుండా ఆయన ఆత్మ అఘాతములోకి వెళ్లి 3 రాత్రింబగళ్ళు అచ్చట ఉండెను. And on the 3rd day he arose. 3వ దినమున ఆయన తిరిగి లేచి And now ascended on high, sitting at the right hand of God in heaven. ఆకాశమునకు ఆరోహణమై పరలోకమందున దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. Making intercessions upon our confessions of his atonement and his grace that's been provided for us. ఆయన మన కొరకు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన బలియాగమేళ్ల మనకున్న ఒప్పుకోళ్లను బట్టి మనకై విజ్ఞాపన చేయుచున్నాడు. Now up there where we're going, there'll be many people real poor. సరే, ఇప్పుడు అక్కడ మనం ఎక్కడికి వెళ్ళొచ్చున్నామో అక్కడ అనేక మంది నిరుపేద ప్రజలు ఉన్నారు. Real poor will have to sell one of their cows, 2 or 3 of their sheep, or something yet to come to the meeting. నిజంగా పేదవారైన వారు కూటానికి రావాలంటే తమ యొక్క ఆవునో లేక 2-3 గొర్రెలను అమ్ముకోవలసి ఉంటుంది. The old Eskimo will probably bring out some of his skins and sell them that he really needed for his family to come out. The Indian trader will have to do the same. ఆ వృద్ధుడైన ఎస్కిమో వాడు దాని యొక్క చర్మాన్ని తెచ్చి అమ్మివేస్తాడు. అది తన ఇంట అవసరాలకు ఎంతో అవసరమై ఉంటున్నది.
ఇండియా వ్యాపారి కూడా అదే పని చేయవలసి ఉంటున్నది. Now we can at least pray for those people, can't we? అలాంటి వారి కొరకే కేవలం మనం ప్రార్థనలే చేద్దాం. అలా చేద్దామా? And we pray that God will give them a great thing. ఘనమైన దాని దేవుడు వారికి అనుగ్రహించు కొరకై మనం ప్రార్థన చేద్దాము. Now, it's hot. I don't want to keep you long. ఇప్పుడు వేడిగా ఉన్నది, ఎక్కువసేపు మిమ్మల్ని ఇక్కడ ఉంచను. And I want us this morning to fix our minds just before we have prayer for the sick upon church and its condition. రోగుల కొరకైన ప్రార్థన జరిగించగలపు ఈ ఉదయవేళ మన మనస్సులను సంఘము దాని యొక్క పరిస్థితులు అను దానిపై కేంద్రీకరించాలని ఆశిస్తున్నాను. And now I feel that a few days ago that a message to the church was given to me at Shreveport, Louisiana. లూసియానాలోని శ్రీఫోర్ట్ పట్టణములో కొన్ని దినాల క్రితమే సంఘమునకు ఒక వర్తమానం అనుగ్రహించబడి ఉండెను. And I believe it's the conditions of the church. అది సంఘము యొక్క పరిస్థితులు అని అనుకుంటాను. And we're going to face God with us this morning and pray and ask God to help us. ఈ ఉదయవేళలో దానితోనే దేవుని మనం సంధించబోచున్నాం. అందుకై సహాయము చేయమని అర్థించు దేవుని ప్రార్థిద్దాం. Don't aim to take the same approach, అదే అనుకరణ అవలంబవద్దు, but ask God to help us in this day that we're living. అయితే మనము జీవిస్తున్న దినమున కొరకై సహాయము చేయమని అడుగుదాము. And just before, this is a grand old Bible, ఇది అతి పురాతనమైన గంభీరమైన బైబిల్ ఇది. but just in there lays the contents of eternal life. అయితే నిత్య జీవము యొక్క సంపుటికలు ఇందులో ఇమిడి ఉన్నవి. And remember, the Word is God. గుర్తుంచుకోండి, వాక్యము దేవుడై ఉన్నాడు. God is no more than His Word. ఆయన వాక్యము కాకుండా దేవుడు మరొకరు కారు. And we're no more than our Word. మన మాట కాకుండా మనం మరొకరము కాము. And if we make, of course, now you and I in a different stance, ఎందుకంటే నీవు నేను వేరు వేరు బుద్ధులు కలిగి ఉన్నాం. because we can say, "Oh, I'll do a certain thing." అందును బట్టి నేనది చేస్తాను అని మనం చెప్పగలుగుతున్నాం. We mean that in our heart. మన హృదయాలలో అలా అనుకుంటున్నాము. But circumstances can arise that we can't do that what we said we would do. అయితే పరిస్థితులు ఉద్రిక్తమై మనము చేస్తామని చెప్పినది చేయలేకపోతాము. But God can't do that అయితే దేవుడైతే అలా చేయడు. because He's infinite and He knows everything that ever was, will be. ఎందుచేతనంటే ఆయన అతీతుడై ఉంటున్నాడు. ఇంకా సమస్తము ఏకమై ఉన్నదో ఏమి కాబోతున్నదో ఆయనకు తెలుసు. So He can't make a statement unless He knows He can back it up. అలా కాకపోతే ఆయనకు తెలియకుండా ఆయన ఒక నిర్ధారణ చేయడు. దాని వెనకాల ఆయన ఉన్నాడని ఆయనకు తెలుసు. And Abraham, when he was 100 years old, he called those things which were not as though they were. అబ్రహాము 100 సంవత్సరాల వయస్కుడై ఉన్నప్పుడు లేని వాటిని ఉన్నవాటిగా అతడు పిలిచాడు. I'm saying this as encouragement to the ones that's going to be prayed for, the sick. ఎందుకు ఈ సంగతులు చెప్తున్నానంటే ఎవరైతే ప్రార్థన చేయించుకోబోతున్నారో వారి ఆదరణ కొరకై ఇది తెలుపుతున్నాను. Abraham called the things that were not as though they were. అబ్రహాము లేని వాటిని ఉన్నవాటిగా పిలుచుకున్నాడు, అవి లేకున్నప్పటికీ. Counting that he who had made the promise was able to perform or keep that which he had promised. వాగ్దానము చేసిన వాడు అది నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన చేసిన వాటి వాగ్దానము నెరవేర్చగలని ఎంచుకున్నాడు అతడు. Now, when God told Abraham when he was 75 and Sarah was 65 that they were going to have a baby. అబ్రహాము 75 సంవత్సరాల వయస్సు, శారా 60 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్నప్పుడు వారికి ఒక బిడ్డ జన్మిస్తాడని దేవుడు వారితో చెప్పి ఉన్నప్పుడు, Why, it was altogether impossible. అది అప్పటికే అసాధ్యమైన విషయమై ఉంటున్నది. And he believed that and looked for the baby and counted the baby as good as being there for 25 years before the baby ever come. దానితో నమ్మాడు, బిడ్డకై నిరీక్షించాడు. ఆ బిడ్డ జన్మించక మునుపు 20 సంవత్సరాల క్రితమే బిడ్డ ఉన్నట్టుగా ఎంచుకున్నాడు. And Abraham was 100 when the baby was born and Sarah was 90.
బిడ్డ జన్మించినప్పుడు అబ్రహాముకు 100 సంవత్సరాలు, షారాకు 90 సంవత్సరాల వయస్సు. Because he believed him. ఎందుకంటే అతడు ఆయనను నమ్మి ఉన్నాడు కాబట్టి. And called the things which are not as though they were. కార్యాలు లేనప్పుడు అవి ఉన్నట్టుగా వాటిని ఎంచుకున్నాడు. Now that's to the sick and afflicted to be prayed for. రోగులై వ్యాధిగ్రస్తులుగా ప్రార్థన చేయించుకోబోతున్న వారికి, No matter what your troubles are, మీ ఇబ్బందులు ఎలాంటివైనప్పటికీ, what kind of diseases you got, how bad off you are, ఏ రకపు జబ్బుతో నీవు ఉన్నప్పటికీ, నీవెంత చెడి ఉన్నప్పటికీ, when you accept Christ, His Word, నీవు క్రీస్తును అంగీకరిస్తే, ఆయన వాక్యాన్ని స్వీకరిస్తే, then you call the things which are as though they were not, if they're contrary to God's Word. లేని వాటిని ఉన్న వాటిగా పిలువగలవు, అవి దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నప్పటికీ. Now God said, prayer of faith shall save the sick. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. Well, if God said that, that settles it. అది దేవుడు చెప్పినట్లయితే జరిగి తీరుతుంది. Then let's put our minds, hope, and act as though it's already done. ఆ పిదప అవి జరిగినట్లుగానే మన మనస్సు, నిరీక్షణ, క్రియ దానిపైనే ఉంచుదాం. It's already finished when we accept it. అది మనం అంగీకరించినప్పుడే అవి సంపూర్ణము చేయబడతవి. Salvation is the same way. రక్షణ కూడా అలాగే. We believe it, accept it, believe it in our heart. మనం అది నమ్ముతున్నాము, అంగీకరిస్తున్నాము, మన హృదయాల్లో నమ్ముతున్నాము. Walk up before God and accept Christ as our personal Savior and accept Him. దేవుని ఎదురు నడిచి క్రీస్తును మన వ్యక్తిగత రక్షకుడిగా ఆయన అంగీకరించుతున్నాము. If you're here this morning in a sinner and not saved and you want to be healed, you're sick, first seek the Lord. నేటి ఉదయవేళలో ఒక పాపిగా రక్షించబడక నీవున్నట్లయితే, నీవు వ్యాధిగ్రస్తుడిగా ఉండి స్వస్థ పొందకపోతే, ప్రథమంగా ప్రభువును వెదకు. Accept Him as your Savior, then that disease will work right out. నీ రక్షకుడుగా ఆయన అంగీకరించు, అప్పుడు ఆ వ్యాధి తక్షణమే కార్యాచరణ తాలుస్తుంది. Ever what it is, just put your whole thought to everything that you have on the whole man Christ Jesus. Everything else will be all right. అది ఏమై ఉన్నప్పటికీ నీకు కలిగిన సమస్తాన్ని సంపూర్ణ పురుషుడవు క్రీస్తు యేసుపై ఉంచు, అప్పుడు నీ సమస్తము సరిపోతవి. So now, keep your mind on that, because I said these few words for those who are sick and afflicted. అందుచేత దాని మీదనే మీ మనస్సు కేంద్రీకరించండి. అందుకని ఎవరైతే వ్యాధితోనూ రోగముతోనూ ఉన్నారో అలాంటి వారి కొరకు ఈ విషయాలు చెప్పాను. So that I'm going to speak this morning to the church and the condition. ఎందువల్లంటే సంఘము దాని యొక్క పరిస్థితుల గురించి నేను మాట్లాడబోతున్నాను కాబట్టి. For I feel that although divine healing is marvelous, దైవిక స్వస్థత అద్భుతకరమైందని నేను తలంచినప్పటికీ, but when I was in Shreveport, I only had about 3 healing services out from the down there. అయితే నేను శ్రీఫోర్ట్ లో ఉన్నప్పుడు 3 స్వస్థత కూడికలు మాత్రమే చేస్తుంటిని. 3 or maybe 4 at the most out of 11 days. 3 లేకుంటే మరి మించితే 11 రోజుల్లో 4 కూటాలు. It's more essential to preach to the souls of man than it is to put so much time on divine healing. స్వస్థత కూడాలకు ఎంతో కాలాన్ని వినియోగించే బదులు మానవుని ఆత్మకు ప్రబోధించు ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నది. Although the people who are sick and needy, God can heal them. ప్రజలు వ్యాధితోనూ అక్కలతోనూ ఉన్నప్పుడు దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. And it's already been vindicated the world around that He does. ఆయన చేయను అని ఏనాడో అది ప్రపంచానికి ప్రత్యక్షపరచబడినది. But the main thing now is to the soul which will never die. ప్రాముఖ్యమైన విషయం ఏదంటే ఎన్నడూ చనిపోనటువంటి ప్రాణము. The body will die, but the soul will never die. దేహం మృతమైపోతుంది, అయితే ప్రాణము ఏనాటికి అనగా ఆత్మ ఏనాటికి మృతి చెందదు. And we must keep that level and straight with God. అందుచేత దానిని ఆ కోణాన ఉంచి దేవునితో సరిచేసుకోవలసి ఉంటున్నది. I've often said this. నేను ఇది తరచుగా చెప్తూ ఉంటాను. I want everything done. For when I come down to the river that morning, I don't want any trouble there. ప్రతిదీ చేయాలని కోరుతాను. ఆ ప్రాతకాల వేళ ఆ నదీ తీరాన నేను చేరినప్పుడు ఎలాంటి ఇబ్బందిని నేను అపేక్షించను. I want to have my ticket in my hand. Amen. Waiting for my name.
నా పేరు కొరకై నేను ఎదురు చూస్తూ నా చేతిలో నా టికెట్ ఉండాలనే కోరుకుంటాను. And I want to say it's Paul, Brother Creech. ఆ పురాతన పౌలు వలె సహోదరు క్రీచు వలె నేను చెప్పాలనుకుంటాను. I know him in the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరుగుదును అని. That when he calls from among the dead, I'll come out. అదేదనగా మృతుల్లో ఉండి ఆయనను పిలుచున్నప్పుడు ధూళిలో ఉండి నేను వచ్చేదను. I want to know him in the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమును నేను ఎరగాలి. So now he who's the author of the book, let's bow our heads and hearts to him just a moment. కాబట్టి ఇప్పుడు గ్రంథకర్త ఎవరో ఆయనకు మనము ఓ క్షణము తలవంచి హృదయాన్ని వినమ్రము చేద్దాం. And God our Father, we come to thee now to ask that you will open your word to us. మా తండ్రి అయిన దేవా, మా కొరకై నీ వాక్యాన్ని నీవే తెరవచేయాలని నిన్నే సమీపించుచు నిన్ను అర్థించుచున్నాము. We can pull back the pages, but only the Holy Spirit can open the word. ప్రతి పుటను మేము వెనుకకు తిరగవేయగలము, కానీ పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యాన్ని తెరవగలుగుతారు. So open it this morning to us, Father, కనుక తండ్రి, ఈ ప్రాతకాల వేళలో దాన్ని తెరవచేయండి. and give us the exceeding abundance of thy grace. అవధులు లేని అత్యధికమైన నీ కృపను అనుగ్రహించండి. We wait upon thee, నీకై మేము ఎదురు చూస్తున్నాము. and may the Holy Spirit get into the word and give it out through human lips to human hearts. పరిశుద్ధాత్మ వాక్యములో ప్రవేశనము చేసి మానవ పెదవుల ద్వారా అది మానవుల హృదయాలకు అనుగ్రహించును కాక. And may he take it and place it in every heart just as we have need. ఆయనే దాన్ని స్వీకరించి మా హృదయ అక్కర్ల కొలది దాన్ని ఉంచును కాక. And when the services is over, we're ready to turn to our home. కూట ముగించబడి మా గృహాలకు మేము వెళ్ళుచుడుకు సంసిద్ధమవుతుండగా We'll humbly bow our heads and give thee thanks and praise for all that we have learned of thee and what thou hast done for us. నిన్ను గూర్చి మేము తెలుసుకున్న దాని అంతరి కొరకును నీవు మాకై ఏమి చేసేవో దాని అంతరి కొరకును మా తలల వంచి విధేయతో నీకు స్తుతులు వందనములు చెల్లించుదుము కాక. In Christ's name we ask it. Amen. క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్. The reading of the word over in St. John, the first chapter. యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి చదవబడుతున్న వాక్యమును You who have Bibles and would like to read with me or mark it down for text. బైబిల్ ఉన్న మీరు నాతో కలిసి చదవాలని ఆశిస్తున్న వారు లేక పాఠ్య భాగానికై దాన్ని గుర్తించండి. And we read the text from the word. వాక్యముల నుండి పాఠ్య భాగాన్ని చదువుకుందాము. And then let's pray that the Holy Spirit will take the context out of the word to give to us. ఆపిదప వాక్యముల నుండి సందర్భ భాగాన్ని పరిశుద్ధాత్మకు అనుగ్రహించు రీతిగా ప్రార్థించుకుందాం. We can read it. We who are able to read can read it. మనం చదువుకుందాం. చదవగలిగిన మనమంతా దాన్ని చదవగలము. But only God can bring the context out. అయితే దాని సందర్భ వాస్తవతను కేవలం దేవుడు మాత్రమే తెలియచేయగలుగుతారు. The text can be read because it is His word. వాక్యాన్ని చదువుదాం, ఎందుకంటే అది ఆయన వాక్యము కాబట్టి. But then the context has to be given by God. అయితే దాని సందర్భ వాస్తవికతను దేవుని వల్లే పొందుకుంటాం. Now in St. John, first chapter, యోహాను సువార్త 1వ అధ్యాయము, and let's begin at the 28th verse and read down to the 32nd inclusive. 28వ వచనము నుండి ప్రారంభించి 32వ వచనముతో కలిసి చదువుకుందాం. These things were done, see, beyond Jordan, where John was baptizing. యోహాను బాప్తిస్మిచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీలో ఈ సంగతులు జరిగెను. Next day, John seeth Jesus coming unto him, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, and said, Behold, the Lamb of God, which taketh away the sins of the world. ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. And this is he of whom I said,
after me cometh a man, which is preferred before me. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అని నేనెవరి గురించి చెప్పేదనో ఆయనే ఈయన. For he was before me, ఆయన నాకంటే ముందటివాడు, and I knew him not. నేనాయనను ఎరుగనైతిని, But that he should be manifested to Israel. కాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు Therefore I am come baptizing with water. నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితనని చెప్పాను. John bare record saying, యోహాను సాక్ష్యమిచ్చుచు, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him. ఆత్మ పావురం వలె ఆకాశమును దిగివచ్చును చూచితని, ఆత్మ ఆయన మీద నిలచెను. I want to read that again. That last verse. 32nd verse. 32వ వచనము ఆఖరి వచనం మరలా చదవాలని ఆశిస్తున్నాను. And John bare record saying, యోహాను సాక్ష్యమిచ్చుచు, I saw the Spirit descending from heaven like a dove, and it abode upon him. ఆత్మ పావురం వలె ఆకాశమును దిగివచ్చును చూచితని, ఆ ఆత్మ ఆయన మీద నిలచెను. And may the Lord add His blessings to the word. వాక్యానికి ప్రభు తన ఆశీర్వాదాన్ని జోడు చేయును కాక. I want you to try to catch every word if we can. సాధ్యమైనంత మట్టుకు ప్రతి మాటను మీరు పట్టుకోవాలని ఆశిస్తున్నాను. Can you hear me all right way back? అక్కడ ఆ వెనుకాల ఉన్నవారు నా మాట ఆలకించగలుగుతున్నారా? All right, can you hear me back there? సరే, ఆ వెనకాల ఉన్నవారు Can you raise up your hand? That's good. అలాగైతే మీ చేయి చూపించండి, మంచిది. Now, I want to speak to you this morning on parable. ఈ ఉదయవేళ ఒక ఉపమానముగా మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. On some way that even the most unchurched person in here would be able to understand. అనగా సంఘం అంటే అనుబంధము లేని వ్యక్తి సహా అర్థము చేసుకునేలాగున మాట్లాడాలని ఆశిస్తున్నాను. Now, we come to church to better ourselves. మనలను మనము సరి చేసుకోవడానికి సంఘానికి మనం వస్తుంటాము. We come to make ourselves better people. మనలను మనము మంచివారిగా తయారు చేసుకోవడానికి మనం వస్తుంటాము. Better Christians, better citizens, better fathers, better mothers, better neighbors. ఒక మంచి క్రైస్తవునిగా ఉండుట కొరకు, మంచి పౌరునిగా ఉండుట కొరకు, మంచి తండ్రులుగా అగుట కొరకు, మంచి తల్లిగా ఉండుట కొరకు, ఇంటి ప్రక్క మంచి పొరుగువారిగా ఉండుట కొరకై మనం వచ్చుచుంటాం. We come because Christ has told us if we would come ask anything in His name, మనము చేరి ఆయన నామమును ఏదైనా అడగాలని యేసు చెప్పినారు కనుక మనము చేరి అలాగుంటాం. where we assemble together, as many as 2 or 3, He would be with us and would grant it to us. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినప్పుడు మనం అలాగుంటామో ఆయన మనతో ఉండి అనుగ్రహము చూపుతాడు. So what could be any more, be any better to us today than to know that we have left the church for to better ourselves. సంఘములో ఉండి ఔన్నత్యతను పొందుకుంటాం అను దానికంటే నేడు మరొక మంచి కార్యం వేరే ఎక్కువైన స్థానం ఇంకొకటి లేదు. To broaden our understanding. మన గ్రహాయాన్ని విశాలపరచుకోవడం కంటే ఇంకొకటి లేదు. How many would say that's what I'm here for? Let's see. అట్టి దాని కొరికే నేను ఉన్నాను అని చెప్పేవారు చూయించండి. I want a better understanding. నాకు మంచి వివేకము కావాలి. And we can't have a better understanding unless it ఇంకో రీతిగా మంచి వివేచన మనము సంపాదించలేం. and if we're going to have an understanding of God, it must come out of God's Word. దైవ వివేకం మనం పొందుకోవాలంటే అది దేవుని వాక్యము నుండే పొందవలసి ఉంటుంది. For the Word is what God gave us to feed our hungry souls. ఆకలి గొలిగిన ఆత్మలకు ఆహారంగా దేవుడు తన వాక్యాన్ని అనుగ్రహించున్నాడు. And the Holy Spirit
was sent to take the Word of God and to feed us by the Word. దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని వాక్యము ద్వారానే మనను పోషించుకునే కొరకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఉన్నారు. You see it? చూశారా? See, the Holy Spirit is sent from God to take the Word of God and to give it to us as we have need. దేవుని వాక్యాన్ని స్వీకరించి మన అవసరతను బట్టి మనకు పంచిచ్చుట కొరకే పరిశుద్ధాత్మ పంపబడెను. Now, I'm so glad that God made a provision like that, aren't you? అటువంటి ఏర్పాటు దేవుడు మనకు దయచేసినందుకు నాకెంతో ఆనందంగా ఉన్నది. మరి మీకు? That He would feed us. ఆయన మనను పోషించును. We are the sheep of His pasture. మనం ఆయన మేపు గొర్రెలము. We're going to speak on that in a little bit. The sheep. గొర్రెల గురించి మరికొద్దిసేపు మాట్లాడబోతున్నాను. And we're the threefold being of God. మనము దేవుని యొక్క 3 విధాలైన ప్రాణులమై ఉంటున్నాం. And when He can have the complete control of us, He can lead us and guide us. ఆయన మనపైన సంపూర్ణ స్వాధీనత కలిగి ఉన్నప్పుడు ఆయనే మనల్ని నడిపించును. ఆయనే మనపై నాయకత్వం వహించును. Now, it so pleased God that when He sent Jesus to the earth, ఆయన యేసును లోకానికి పంపి ఉన్నప్పుడు అది దేవునికి ఎంతగానో ప్రీతికరమైనది. that it pleased Him to represent Him as an animal. ఒక జంతువులకు ప్రతినిధిగా ఆయన్ను పంపించుట అది ఆయనకు ప్రీతికరమైన విషయమై ఉంటున్నది. And that animal was the lamb. ఆ జంతువు గొర్రెపిల్ల. Way back in the beginning in the Garden of Eden, in the foreshadows of the coming of Jesus, ఆదిలో ఆ ఏదైనా తోటలో యేసుక్రీస్తు మొదటి రాకడకు ముంగుర్తుగా God sacrificed or had a lamb to be a substitutionary offering in the foreshadows of the coming of Christ. క్రీస్తు మొదటి రాకడకైన ముంగుర్తుగా ప్రత్యామ్నాయ అర్పణగా గొర్రె పిల్లను దేవుడు అర్పణ చేశాను. Now I've often wondered why that God would foreshadow Christ as an animal, as a beast. క్రీస్తును ఒక పశువు వలె లేకుంటే ఒక జంతువు వలె అలా ఎందుకని దేవుడు ముంగుర్తుగా చేసుకోవాలి అని తరచుగా నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. But we come to find out that the lamb, the reason He chose a lamb, ఆయన గొర్రె పిల్లను ఎందుకు ఎన్నుకోవాలా అనే విషయం దాని కారణాలు మనం తెలుసుకుంటాం. a lamb is the meekest and most gentlest of all the creatures there is on earth. భూమిపై ఉన్న సకల జీవులన్నింటిలో కూడా గొర్రె పిల్ల ఎంతో సాధువైన జంతువు. There's nothing any more meeker and gentler than a little lamb. గొర్రె పిల్ల కంటే సాధువైనది దినత్వం గల జంతువు ఇంకొకటి లేనేలేదు. So innocent, not self-sustaining. ఎంతో అమాయకమైన జీవి, తనకు తానుగా రక్షించుకొనలేనిది. It's not arrogant. అది క్రూర స్వభావం కలది కాదు. It's a gentle, meek little creature. అది ఎంతో సాధువైనది, సాత్వికమైనది, అల్ప ప్రాణీన జీవి. And when God was going to represent Christ to the world, He represented Him in a lamb. దేవుడు క్రీస్తును లోకానికి ప్రతినిధిగా పంపినప్పుడు ఆయనను గొర్రెపిల్లగా పోల్చాడు. Now, but when God, Father God, Jehovah, was going to represent Himself from heaven, ఆకాశములో ఉండి తండ్రైన దేవుడు అగు యెహోవా ఆయనను పోల్చుకొనగా He was represented in the most meekest, humblest of all the fowls that fly in heaven. ఆకాశమందు ఎగిరే పక్షులన్నిట్లో కూడా సాధువైన పక్షులకు పావురముతో ఆయన పోల్చుకున్నాడు. That is the dove. అదే పావురము. There's no gentler bird than the dove. పావురం కంటే దినత్వం గల పక్షి ఇంకొకటి లేదు. I made quite a study on bird life and on wildlife. అడవిలో జీవించేవాడిని గూర్చి పక్షుల జీవనావధిని గూర్చి నేను చదివాను. And the dove is a very odd bird from any other bird that flies to heaven. ఆకాశమందు ఎగిరే పక్షులన్నింటిలో కూడా పావురం ఎంతో వింతైన పక్షి. The dove is
a lover. పావురము అనురాగపూరితమైన పక్షి. A dove is gentle. పావురము ఒక సాధువైన పక్షి. And a dove has no gall. పావురానికి చేదు పిచ్చు ఉండదు. It's the only in the bird family that doesn't have a gall. పక్షి జాతులన్నిట్లో కూడా చేదు అని ఆ పిచ్చు లేకుండా ఉండే పక్షి అది ఒక్కటే. That's the reason you never see a dove anywhere, but around where there's grain and seed. అందుచేతనే పావురు పక్షిని ఆహారం విత్తనము తినేదై ఉంటుంది. Now, in the ark there was a dove. ఆ ఓడలో ఒక పావురం ఉన్నది. And the dove is represented in many places in the Bible. అనేక స్థలాల్లో బైబిల్ గ్రంథంలో పావురాన్ని పోల్చి చూపించబడి ఉన్నది. As symbols of the Holy Spirit. అది పరిశుద్ధాత్మక సూచన. And also the lamb is represented in many places in the Bible as Christ. అనేక స్థలాలందు బైబిల్ గ్రంథంలో పావురం క్రీస్తుకు పోల్చబడి ఉన్నది. In the Revelation, all the way back to Genesis. ప్రకటనలోను ఆరంభ గ్రంథమైన ఆదికాండం వరకును. And so is the dove. పావురమే ఉంటున్నది. In the book of Genesis, the dove was in the ark, sitting on the roost with the rest of the fowls of the air. ఆదికాండ గ్రంథమందు పావురము మిగతా ఎగిరే పక్షులతో కలిసి కోళ్ల గుటిలో కూర్చున్నది. And one of them was a raven, a crow. వాటిలో ఒక్కటి కాకోలము, మరొకటి కాకి. And a crow is one of the meanest birds there is. హీనాధీనమైన పక్షుల్లో కాకి ఒక్కటి. A crow and a jaybird, I guess, is about the meanest birds that we can find. మనం ఎరిగిన వాటన్నిటిలో హీనమైన పక్షుల్లో ఒకటి కాకి, మరొకటి పాలపిట్ట. The crow is a very long life bird. కాకి ఎక్కువ కాలం జీవించే పక్షి. And he lives, they are claimed for sometimes 200 or 300 years. That a crow, అది అనగా కాకి 200-300 సంవత్సరాలు జీవిస్తుంది. a parrot lives longer than that. చిలుక దానికంటే ఇంకా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. But a dove is one animal or one bird that doesn't have a gall. అయితే పావురము, Now the crow could sit over here and eat on a dead carcass. కాకి చచ్చిన శవాలపై కూర్చుండి దాన్ని భుజిస్తుంది. You'll never see the dove around that dead carcass. చచ్చిన శవాల దగ్గర పావురం అనేది ఉంటుంది. నీవెన్నడూ గమనించలేవు. She can't stand it. అది ఎక్కడ నిలవలేదు. The stench of it in her nose. She couldn't stand it. దాని యొక్క దుర్గంధము దగ్గర అది నిలవలేదు. It would make her sick. అట్టి దాని వల్ల దానికి జబ్బు కలుగుతుంది. They just simply can't stand anything that's deteriorating, rotting. మురిగిపోయి కంపు కొట్టేవాడి వద్ద అవి నిలబడలేవు. They can't stand it. అవి దానికి నిలబడలేదు. So she couldn't eat it. అందుకని దానిని తినలేదు. If she would eat it, it would immediately kill it up. అలాంటి తిన్నట్లయితే భాక్షణమే పావురం యొక్క ప్రాణం అది తీసేస్తుంది. Because what digests the food is the overflow of the gall into the stomach, which digests the food. ఎందుచేతనగా చేదు పిచ్చులోండి ఊరి వచ్చే పైచ్య రసము ద్వారా ఆహారం జీర్ణమైపోతుంటుంది. And if there's no gall to go in there to make up this, then it would kill it up. ఇలాంటిది జరుగుట కొరకై ఆ చేదు పిచ్చు అతను లేనట్లయితే అది పావురాన్ని చంపేస్తుంది. So you'll always find the dove around where there's something clean, something that's wholesome. పావురం ఎప్పుడు కూడా స్వచ్ఛమైన పరిశుద్ధమైన వాడి దగ్గరే ఉండుట నీవు గమనించగలవు. Now the crow is different. కాకి వేరే తరహానికి చెందినది. Now just notice the crow being a type of the hypocrite. కనుక గమనించు, కాకి వేషధారికి చెందినవాడుగా ఉంటున్నాడు. The crow can settle there on the dead carcass and eat just as much as he wants to. చచ్చిపోయిన శవాలపైన కాకి కూర్చొని తనకిచ్చవచ్చినంత దాన్ని తినివేస్తుంది. And fly right out in the field and eat wheat too. ఆ తర్వాత ఎగిరిపోయి పొలములోని గోధుమలు కూడా తింటుంది. But the dove can't eat wheat and then fly over on the dead carcass. అయితే పావురము గోధుమలను తిని మరలా ఎగిరిపోయి చచ్చిన శవాలపైన రాలవు. So a hypocrite, a man can be a hypocrite and both eat spiritual things and
good things and bad things. అలాగే వేషధారి కూడా మంచి వాటిని చెడ్డ వాటిని ఆత్మ సంబంధమైన వాటిని తినువాడు వేషధారైన మనుష్యుడు. But a real born-again Christian cannot tolerate the things that's wrong. అయితే నిజంగా తిరిగి జన్మించిన క్రైస్తవుడు చెడు విషయాలను సహించలేడు. And only can eat from the good things. అయితే మంచి వాటిని మాత్రమే భుజిస్తాడనగా స్వీకరిస్తాడు. Notice that. దాన్ని గమనించు. When you see a fellow that can go to the dance, go out and drink, నాట్యశాలకు వెళ్లి త్రాగుడు స్థలాలకు వెళ్ళు వ్యక్తిని అలాంటి వారిని నీవు చూచినప్పుడు go out and live in sin, అతను వెళ్లి పాపములో జీవించి come back to the church and maybe shout just as much as the saints. తిరిగి మందిరంలోనికి వచ్చి భక్తుని వలె కేకలు వేయవచ్చు. What it is? He's a scavenger. ఏంటది? అట్టివాడు వేధులను దొడ్లను ఊడ్చే పాకివాడు. He can eat both rotten things and good things. మంచి వాటిని చెడ్డ వాటిని కూడా భుజిస్తాడు. But the real Christian cannot tolerate those things anymore. అయితే నిజమైన క్రైస్తవుడు అలాంటి వాటిని ఎప్పుడూ సహించడు. For he's passed from death to life. ఎందుకనగా అతడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు కాబట్టి. And immediately it would condemn him so, the very thoughts of it. ఆ క్షణమే అవి అలాంటి తలంపులతో కూడినవి కూడా అతన్ని గద్దించును. Till it would condemn him that he'd turn his face and walk away. తన తలను మరొక వైపు తిప్పుకొని ఇంకో దానిని వెళ్ళు వరకు అవి అతన్ని గద్దించును. Oh, what a picture. ఓ ఎంతటి అద్భుతకరమైన చిత్రం ఇది. Now, the lamb is a very gentle little fella. గొర్రెపిల్ల ఎంతో సాధు స్వభావమైన జీవి. He can't help himself. అది తనకు తానుగా సహాయము చేసుకోలేదు. He isn't self-reliant because he can't help himself. అది తనకు తానుగా సహాయము చేసుకోలేదు కనుక అది తనపై తాను ఆధారపడేది కాదు. Here some time ago, I was going through a pasture when I used to patrol. నేను కాపలా తిరిగి వచ్చుటకు వెళ్లే సందర్భాల్లో ఒక పచ్చిక బయలు గుండా నేను వెళ్తూ ఉండేవాడను. And I found a little lamb, and all of them had got away from him somehow. ఆ గొర్రె పిల్లని విడిచిపెట్టి మిగతావన్నీ ఎలాగో అక్కడి నుండి వెళ్లిపోయినవి. And is all wound up in a little bunch of barbed wire. అది ఒక ముళ్ళ కంచెలో తగులుకొని శరీరం అంతా గాయాలైపోయినది. And the poor little fellow was laying there bleeding and bleeding. పాపం ఆ చిన్న గొర్రె పిల్ల అక్కడే ఉండి రక్తము కారుకుంటూ అరుస్తూ ఉంది. And I come by and I see way up, about a half a mile up, was a whole herd of sheep. నేను ఇక్కడికి వచ్చి చూచినప్పుడు 6 మైళ్ళ దూరం వెళ్లిపోయినవి ఆ గొర్రెల మందంతా. Now he laid right there, and the crows would have been picking in his eyes pretty soon if we hadn't got him out. దాన్ని అక్కడి నుండి విడిపించకూడడానికి అక్కడే ఉండచేట్లయితే వెంటనే కాకులు వచ్చి దాని కళ్ళు పొడి చేస్తవి. But I unwound the little fellow, picked him up in my arms. అయితే నేను దాన్ని అక్కడి నుండి విడిపించి నా చంకలోకి ఎత్తుకున్నాను. He never refused. He laid real quiet. రాను అని అనలేదు, మెదలకుండా ఉండిపోయినది. I picked him up in my arms. నా చంకలోకి దాన్ని ఎత్తుకున్నాను. First time perhaps a human being had ever had their hands on him. ప్రథమంగా మానవుని హస్తాలు దానిపై ఉండుట బహుశా అదే ప్రథమేమో. But he was gentle. He was willing to be led. అయితే అది ఎంతో నెమ్మదిగా ఉండిపోయినది. అది నడిపించబడటానికి ఇష్టపడుతుంది. He was willing to be helped. సహాయం పొందడానికి అది ఆశించింది. I hope you see it. అది మీరు గ్రహించాలనుకుంటాను. He was willing not to try to resist or to kick back or to bite. మరి ఎదిరించడానికో తిరిగి తనుడుకో లేక ఖర్చులకో ప్రయత్నం చేయలేదు. Lambs don't kick back. They don't bite. They just humble themselves. గొర్రె పిల్లలు ఎదురు తిరిగి తన్నవు, అవి కరవు, ఎంతో తగ్గించుకొని ఉంటవి. And this little fellow, I packed him up and set him down in the rest of the sheep. ఈ చిన్నదానిని ఎత్తుకుని మిగతా వాటన్నిటిలో కలిపి వేశాను.
In a few minutes his mammy found him, how happy he was. కొన్ని నిమిషాలకి దాని తల్లి వచ్చేసి ఎంతో సంతోషించినది. Now, how typical that is of the Lamb of God. దేవుని గొర్రె పిల్లకిది ఎంతని సాదృశ్యమైనదో చూడండి. You know where they go to kill sheep? గొర్రెలను వధించడానికి వారు ఎక్కడికి వెళ్తారో తెలుసా? You know what leads the sheep up to the killing block is a goat. చంపే ముద్దు దగ్గరకు గొర్రెలు నడిపించేది ఎవరో తెలుసా? మేక. But the goat will lead the sheep right up the chute at the slaughterhouse. నరికే స్థలం వద్దకు గొర్రె పిల్ల నడిపించేది మేక. And then just time he gets the sheep coming up the chute, then he'll jump out. నరికే స్థలం వద్దకు గొర్రె పిల్ల చేరుకునేసరికి అది ఎగిరి అవతలకు వెళ్లిపోతుంది. But all they say when they're going to kill the goat, then he kicks up a storm. See? వారు ఇలా చెప్తారు, మేకను చంపేటప్పుడు అది తన్నుతూ గందరగోళము కలుగు చేస్తుంది, చూశారా? And that's the way the devil will do. ఆ విధంగా దయ్యము కూడా చేస్తుంది. He'll try to lead God's children right into the meanest. హీనాధీనమైన విషయాల్లోకి దేవుని బిడ్డలను అది నడిపించినప్పుడు, But when it comes time for him to die, he really kicks up a storm. అది చనిపోయే తరుణం ఆసన్నము కాగానే నిజంగా గందరగోళ తుఫాను కలుగు చేస్తుంది. That's the way the devil does it. అదే దయ్యము చేసే కార్యం. And that's the way sometimes some little fancy-looking girl or some little snickle-fritz boy. అలాగే ఒక పర్యాయం షోకులాడిన ఒక చిన్న అమ్మాయి లేక ఒక హెచ్చైన స్వభావం కలిగిన ఒక అబ్బాయి with a pack of cigarettes or a bottle of whiskey would lead a little girl off a lamb of somebody's foal off to the wrong. సిగరెట్ కట్టలు పట్టుకుని విస్కీ బుడ్లు చేత పట్టుకుని గొర్రె పిల్లాటి ఒక అమ్మాయిని ఒక చిక్కుల్లోకి నడిపిస్తారు, తప్పుడు మార్గములోకి. Oh, it's all right. There's nothing all that goody stuff about church. హోబలే బాగుంది, సంఘము చుట్టూ ఉన్న ఆ మంచి మంచి వారిని కూర్చి ఏమీ అనదు. But let's distract that old boy one time. అయితే ఒక కాలాన మరణం ఆ ఎవరిని ఢీకును కాక సంధించును కాక Hear him squealing and hollering all over the country. అతడు కేకలు పెడుతూ బెబ్బేలెత్తుతూ దేశమంతటా ఇలా జరుగుట మీరు వింటారు. And that's the way the devil does it. అలాగనా దయ్యము చేస్తున్నది. But a lamb is so gentle that it can be led. అయితే గొర్రెపిల్ల ఎంతో సాధువైన జీవి, దానిని ఒకరు నడిపించవలసి ఉంటుంది. And that's the reason that God represented Christ as the lamb and himself as the dove. దేవుడు క్రీస్తును గొర్రెపిల్లగా పోల్చి ఆయనను పావురముగా పోల్చుకున్నాడు. And on the day that John baptized Jesus at the river of Jordan, ఆ దినాన యోహాను యేసును యోర్దాను నదిలో బాప్తిసమిచ్చుచుండగా one of the greatest events that had ever taken place right there. ఎన్నడూ సంభవించినటువంటి మహత్తర సంఘటన అక్కడ సంభవించినది. Notice how beautiful. అది ఎంతటి మనోహరమైనదో గమనించు. The lamb, the meekest of all the creatures of the earth, భూమిలోని సకల జీవుల్లో సాధువైన గొర్రె పిల్ల, and the dove, the meekest of all the fowls of heaven. ఆకాశమునికి ఎగురు సమస్తమైన పక్షులలో సాధువైన పావురము. Now that's the only way that they could ever be united. ఎన్నడైనా ఏకబోటుకు అదొక్కటే మార్గము. It's the only way that the dove would ever come on the land. పావురము గొర్రె పిల్ల మీద రావుటకు అదొక్కటే మార్గము. Now, when the dove came down, John saw Jesus, పావురము దిగివచ్చినప్పుడు యోహాను యేసును చూచి, and he said, "Behold, the Lamb of God that take away the sins of the world." ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని అతను చెప్పాడు. And John said, "I bear record, seeing the Spirit of God like a dove, coming down and abiding on him." ఆత్మ పావురం వలె ఆకాశమును దిగివచ్చిన చూచితని ఆత్మ ఆయన మీద నిలచెను అని సాక్ష్యమిచ్చుచున్నానని యోహాను చెప్పి ఉన్నాడు. Hallelujah. There you are. హల్లెలూయా, అక్కడే నీ ఉన్నావు. The dove and the lamb united together.
పావురము గొర్రెపిల్ల ఏకమై ఉన్నవి. That's when God and man became one. అదే దేవుడు మానవుడు ఒకటై ఉండిన ఘడియ. That's when heaven and earth embraced each other. Hallelujah. అదే ఆకాశము భూమి కౌగలించుకునే ఘడియ. హల్లెలూయా. That's when God was made flesh. దేవుడు శరీరధారి అయిన ఘడియ. That's when God came down from the spirit form and was made a man and dwelt among us. అదే దేవుడు ఆత్మరూపుడు దిగివచ్చి నరరూపుడై మన మధ్య నివసించిన ఘడియ. That's when all eternities embraced each other. అదే నిత్యత్వమంతా ఒకదానికొకటి కౌగలించుకునే ఘడియ. That's when the human fallen race of Adam's people and Jehovah God and every angel come together. అదే ఆదాము వలన పడిపోయిన ప్రజలు యెహోవా దేవుడు ప్రతి దేవదూత ఒక చోట చేరుకున్న ఘడియ. When God and man was made one. దేవుడు నరుడు ఒక్కటై పోవుచుండగా On that great memorial day when John baptized Jesus. ఆ మహా జ్ఞాపకార్థ దినాన యేసుకు యోహాను బాప్తిసమిచ్చెను. Now, what if they would have been a wolf? అది తోడేలైనట్లయితే The sweet cooing of the dove would have never been able to stand by the wolf. మధురమైన కూతలతో ఉన్న పావురము ఆ తోడేలు ప్రక్కన ఎన్నడూ నిలబడి ఉండలేదు. What is any prettier than late of the evening to hear the old turtle dove sit out there and coo a while? సంజ చీకటి వేళ అలా కూర్చొని కూ అని అరచే పావురపు స్వరము వినుడు ఎంతటి ఆహ్లాదకరమైన విషయము. After I lost my wife and baby, I wouldn't let no one know what I was doing. నేను నా భార్యను బిడ్డను పోగొట్టుకున్న తర్వాత నేనేమి చేస్తున్నది ఇతరులెవరూ తెలుసుకోకూడదని అనుకున్నాను. I used to get my old car. I'd drive out across the road here, go out here at Walnut Ridge Graveyard. నేను నా పాత కారు నడుపుకుంటూ రోడ్డుకు అవతల ప్రాంతానికి వెళ్ళొచ్చు, వామ్లెట్ రిడ్జి సమాధుల తోట దగ్గరికి వచ్చుచు Sit up there by the side of the tree and look down at the grave. అక్కడ ఒక చెట్టు ప్రక్క కూర్చొని సమాధి వైపే చూస్తూ ఉండేవాడను. I just couldn't give them up. నేను మరోలేకపోవచ్చుంటని, Looked like I couldn't stand it anymore. నేను ఇక భరించలేకపోవచ్చుంటని I think my little baby laying there 8 months old. అక్కడ పాతి పెట్టిన 8 నెలల వయసు గల నా చిన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉండేవాడను. How she used to hold her little hands and would reach for me. తన చిన్న చేతులను పైకెత్తుకుంటూ నా దగ్గరికి ఎలా వచ్చేది. I'd blow the horn or say something to her, she'd goo goo, reach her little hands out. నేను మేళమూది ఏదో చెప్తుంటే గూగు అంటూ తన చిన్న హస్తాలు చాపేది. I'd sit down by the side of the tree, especially when it would become evening. ప్రత్యేకించి సాయంకాల వేళలో నేను అక్కడ కూర్చొని ఉండేవాడను. And there used to be an old dove that would sit out there in the bush. ఆ పొదలో ఒక వృద్ధ పావురము కూర్చొని అక్కడ ఉండేది. She would go to coo. అది కూత కూస్తూ ఉంటుండేది. Oh my! I once wondered if it was the immortal soul of my baby coming back to try to speak to me. అయ్యో, నా బిడ్డ యొక్క నిత్యమైన ఆత్మ తిరిగి వచ్చి నాతో మాట్లాడుతున్నదా అని నేను ఆశ్చర్యపోయేవాడను. Nothing sweeter than that cooing of the dove. పావురపు కూత కంటే మధురమైన స్వరం మరొక్కటి లేదు. How she's loving. ఎంతటి ముద్దుగా ఉంటుందది. She brings tidings. అది శుభాకాంక్షలు తీసుకొస్తుంది. How she tries to make peace. ఎంతో సమాధానించుటకు ప్రయత్నిస్తుంది. Get up early in the morning. Go out in the thickets there, close to where I live. వేకునే లేచి నేను నివసించే ఆ అడవుల పొదల్లోకి వెళ్తూ ఉండేవాడను. What a peaceful thing it is to listen. వింటానికి అది ఎంత సమాధానకరంగా ఉండేది. Sitting up under great tall trees, those doves cooing to one another. ఎత్తైన ఆ చెట్టు పైన కూర్చొని ఆ పావురాళ్ళు కూ అని కూస్తూ ఉండేవి. The other day down at Brother Cox's, an old mother dove had 2 little babies. నిన్నటి దినాన సోదరి కాక్స్ గారింట్లో ఒక పెద్ద తల్లి పావురానికి 2 చిన్న పిల్లలు ఉన్నవి. And they sat right up on top
of the building so the cats couldn't get them. భవనంలో ఆ పైన ఎత్తైన స్థానాన అవి నివాసం ఏర్పరచుకున్నవి, అందుచేత పిల్లలు అక్కడికి చేరుకోలేవు. And the old mother dove would feed them. తల్లి పావురం వాటిని పోషిస్తుంది. Then she'd come down and get them and make them get up in the tree. అవి దిగివచ్చి వాటిని చెట్టు మీదకి ఎక్కించి And they would sit there with their necks around one another ఒకటికొకటి మెడలు కరుచుకుంటూ and coo and make love all day long. Two little gentle baby doves. హూ అని కూస్తూ దినమంతా ప్రేమ కలుగు చేసుకుంటూ ఆ రెండు సాధువైన పావురాళ్ళు అలా ఉంటవి. And I thought of how God, the dove is such a loving bird. పావురము ఎంతో అనురాగమైన పక్షి. దేవుడు ఎంత ఘనుడా అని నేను తలుస్తూ ఉంటాను. And the dove, God, wanting to make love with his human beings. పావురమైన దేవుడు మానవాళితో ప్రేమ కలిగి ఉంటాడు. God wants to be loved. దేవుడు ప్రేమించాలని కోరుతాడు. God wants to love you. దేవుడు నిన్ను ప్రేమించాలని కోరుకుంటాడు. God so loved the world. He gave his only begotten Son. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఆయన అద్వితీయ కుమారుడు అనుగ్రహించను. And whosoever believeth in him should not perish, but to have everlasting life. అనగా ఆయన యందు విశ్వాసముంచువాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. Blessed be the Lord. ప్రభువునకు స్తోత్రములు కలుగును కాక. Then God, wanting to make love, he had to make something lovable. దేవుడు ప్రేమను కృంభరింపకోరి ఒకదాన్ని ప్రేమగలదానిగా చేయగోరుతాడు. He had to make something gentle like himself. ఆయనలాగా సాధు అయిన దానిని ఒకదాన్ని చేయగోరుతాడు. He had to make something that could be loved. ప్రేమించుదానిగా ఆయన చేశాడు. He had to make something of his own nature. ఆయన స్వభావమే కలదానిగా ఒకదాని ఆయన చేశాడు. You couldn't love nothing that wasn't of your own nature. నీ స్వభావానికి అనుకూలము కాని దానిని నీవు ప్రేమించలేవు. Loving has to unite with love. ప్రేమ ప్రేమతో ఐక్యత కలిగి ఉంటుంది. A husband and wife have to love one another if they ever make the grade. భార్యాభర్తలు వారి యొక్క వర్గానికి చెంది ఉన్నప్పుడు వారిని ఒకరు ఒకరు ప్రేమించుకోవలసి ఉన్నది. Family has to love one another if they ever make the grade. కుటుంబము వారి యొక్క వర్గానికి చెంది ఉన్న వారైనప్పుడు వారు ఒకరినొకరు ప్రేమించుకోవలసి ఉన్నది. Something to be loved. ప్రేమించవలసింది ఒకటి ఉన్నది. You search everywhere, find a girl to be your wife that you love. నీవు అన్ని చోట్ల గాలింపు చేస్తావు. నీవు ప్రేమించిన అమ్మాయిని నీ భార్యనిగా చేసుకుంటావు. She searches finding a husband that she can love. ఆమె పరిశోధన చేస్తుంది. ఆమె ప్రేమించు వారిని భర్తగా కోరుకుంటుంది. God searches trying to find a soul. Amen. That he can love. అలాగే దేవుడు పరిశోధించి ఆయన ప్రేమించు ఆత్మను ఆయన కోరుకుంటాడు. So he represented himself on earth as a gentle dove and a gentle lamb. అందుచేత భూమిపై ఆయన తనకు తానుగా సాధువైన పావురముతోనూ సాధువైన గొర్రెపిల్లతోనూ పోల్చుకున్నాడు. If that lamb would have 1 minute ever taken on the nature of the snarling wolf, గొర్రెపిల్ల ఎప్పుడైనా ఒక్క నిమిషం గుర్రు పెట్టి తోడేలు స్వభావాన్ని స్వీకరిస్తే that dove would have took her flight immediately. She'd have got away. ఆ పావురం తక్షణం ఎగిరి పారిపోతుంది. But the lamb, it doesn't have any great minds of its own. గొర్రెపిల్ల ఎప్పుడు కూడా తనకు తానుగా ఏ విధమైన హెచ్చింపు భావాలు కలిగి ఉండదు. A lamb is one thing. When it's lost, it's hopelessly lost. గొర్రెపిల్లలో మరొక విషయం ఏంటంటే అది తప్పిపోయినదా అది ఇక నిస్సహాయ స్థితిలో పడిపోతుంది. A sheep can't find its way back. గొర్రె తప్పిపోయిన మార్గమును తెలుసుకోలేదు. That's the reason the goat leads it to its death. అందుచేత మేక దానిని మరణములోనికి నడిపిస్తుంది. It can't find its way. A sheep is lost. గొర్రె తాను తప్పిన మార్గము తెలుసుకోలేదు. That's the reason God likened us unto sheep. కారణము చేతనే దేవుడు మనల్ని గొర్రెలుగా పోల్చి ఉన్నాడు. When we're lost, we're lost. మనము తప్పిపోయామా? తప్పిపోయి ఉన్నామే. There's no way we can find ourselves. మనము కనుగొనటానికి వేరే దారి లేదు. And there's only one way to do it. That's submit ourselves to the shepherd of the flock.
and He does the leading. అది చేయుటకు ఒకే ఒక మార్గం ఉన్నది. అదేదనగా మంద కాపరికి మనను మనము అప్పజెప్పుకోవడమే ఆయన నడిపించును. Now, as I notice this lamb and the sheep together, the lamb and the dove, brother, together, they made one. నేను గొర్రెను గమనిస్తున్నప్పుడు లేక గొర్రెపిల్లను పావురాన్ని గమనిస్తున్నప్పుడు అవి రెండు ఒకటిగా నిర్మాణమై ఉన్నవి. Then, watch how the dove led the lamb, the Son of God. ఇప్పుడు పావురము దేవుని కుమారుడైన గొర్రెపిల్లని ఎలా నడిపించున్నది గమనించు. How gentle he was, knowing that he was going to the slaughter. ఆయన వధకు తేబడబోతున్నాడని ఎంతటి దీనుడని ఆయన ఎరిగి ఉండెను. How gentle he was to always not to try to do himself, not to try to be self-sufficient. తన తృప్తి కోసము తనకు తానై ఏమి చేసుకొనక ఆయన ఎంత దీనుడై ఉన్నాడో. He said, I do nothing until the Father shows me first, and the Father dwells in me. మొదటిగా తండ్రి నాకు కనపరచినది నేనేమి చేయను, నేనును తండ్రియు ఏకమై ఉన్నామని చెప్పి ఉన్నాడు. Now, another thing the lamb is willing to submit its rights. గొర్రెపిల్లకు వచ్చే మరొక విషయం ఏంటంటే గొర్రెపిల్ల తన హక్కులను తాను సమర్పించుకోవడానికి ఇష్టపడుతుంది. Now, God wants us to be lambs. గొర్రె పిల్లలుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. But there's so many times that we don't want to submit our rights, forfeit our rights. అయితే అనేక సార్లు మన హక్కులను మనం అప్పచెప్పుకుంటే అనుమతించము. మన హక్కులను మనము తప్పుల వల్ల పోగొట్టుకుంటాం. So many of you say, well, I've got rights, Brother Branham. ఓ సోదరు బ్రహ్మాం, నాకు హక్కు కలదు అని మీలో అనేకులు చెప్పవచ్చు. That's true. But are you willing to forfeit your rights? Amen. వాస్తవమే. అయితే మీ హక్కులను మీరు ఇష్టపూర్తిగా మీరు పోగొట్టుకుంటున్నారు. Are you willing to give your rights that God could lead you? దేవుడి మిమ్మల్ని నడిపించగలందుకొరకై మీ హక్కులను మీరు ఇచ్చుచున్నారా? That's what's the matter with our churches today. In a great majority, గొప్ప గుంపులున్న నేటి మన సంఘాల్లో మనము చూస్తున్న సంగతి ఇదే. that the gentleness of the Lamb of God, దేవుని గొర్రెపిల్ల యొక్క సాధుత్వము, we are supposed to be lambs, we have become everything else but lambs. మనము గొర్రె పిల్లలై ఉంటున్నాం, అన్నిటిలోనూ గొర్రె పిల్లలమై ఉంటున్నాము. And that's the reason as soon as we get that attitude, the dove of the Holy Spirit takes her flight and leaves. ఆ హేతువు చేతనే అలాంటి గుణగణాలని మనము పొందుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురం బయటకు వెళ్లి పారిపోతున్నారు. If the Lamb of God would have made the first snarl like a wolf, దేవుని గొర్రె పిల్ల తొడేలు వలె తన మొదటి గుర్రును పెట్టిన వెంటనే or would have done anything contrary to what the gentle dove would have permitted, లేక సాధువైన పావురము లక్షణములకై దానికి వ్యతిరేకమైనది ఏమైనా చేసినట్లయితే the dove would have took her flight. Amen. పావురం విడిచి ఎగిరిపోతుంది, Should have left in a minute. నిమిషములో విడిచి వెళ్తుంది. And that's the reason today that we're wondering what's the matter with the Pentecostal church. ఆ కారణము చేతనే ఈనాడు మనం ఆశ్చర్యపడుతుంటాం, పెంతెకోస్తు సంఘాల గురించి సంగతి ఏంటి అని. It's because we have taken on a different nature. ఎందుచేతనంటే మరో స్వభావాన్ని మనము కలిగి ఉన్నాము కాబట్టి. We've taken on a nature that we want our rights. మా హక్కులే మాకు కావాలి అనే స్వభావాన్ని మనము కలిగి ఉన్నాం. We're going to do what we know it's right to do. మనం ఎరిగిన మంచేదో అదే చేస్తున్నాము. And we become arrogant. We become hostile. We become indifferent. మనం గర్విష్ఠులమైపోతున్నాం, మనం విరోధులమైపోతున్నాం, అలక్షణ పరులుగా ఉంటున్నాం. We let temper come in. We let selfishness come in. ఉద్రేకానికి తావిస్తున్నాం, స్వార్థానికి అనుమతిస్తున్నాం. A lamb, when it comes time, he owns his own wool. That's his right. ఒక గొర్రె పిల్ల ఓ సమయం వచ్చినప్పుడు తనకున్న వన్ని అంతా ఇచ్చేస్తున్నది, అది దాని హక్కు. He owns his wool. తనకు తనదైన ఆ ఉన్ని బొచ్చును ఉంటుంది. But they take the lamb and throw him up on the box and tie his feet down. వారా గొర్రె పిల్లను తీసుకుని మొద్దుల మధ్యకు నెట్టేసి కాళ్ళు కట్టేస్తారు. He never kicks. He never fusses.
అది ఎదురు తిరిగి తన్నదు, గడబిడలు చేయదు. You just take his rights right away from him because he's a lamb. నీవు అతని హక్కులు తీసివేస్తావు, ఎందుకంటే అది గొర్రె పిల్ల కాబట్టి. He can't do nothing else because that's his nature. ఏమీ చేయలేదు, ఎందుకంటే అది దాని స్వభావం కాబట్టి. But one time cross a Christian's path, you'll find out whether it's a lamb or a goat. ఒక్కసారి క్రైస్తవుడు దారికి నీవు అడ్డురా, అప్పుడు అతను గొర్రెపిల్ల అయింది లేక మేక అయింది నీవు తెలుసుకుంటావు. You'll find out what he is. Cross him up one time. ఒక్కసారి అడ్డికలకు చేయి, అతను ఏమైంది నీకు అర్థమవుతుంది. And that's the reason today that our churches is in the condition they are. ఆ కారణము చేతనే నేటి దినాన మన సంఘాలు వారు స్థితిగతులెట్టివో అట్టి స్థితి కలిగి ఉన్నవి. We've called ourselves the Lamb of God. The women and the man together has begun to act everything but like lambs of God. స్త్రీలు పురుషులు కలిసి ఒకే రీతిగా ప్రవర్తిస్తుంటారు, కానీ దేవుని గొర్రె పిల్లలుగా ప్రవర్తించరు. You look at them going down the street with short bobbed hair, curly cues all in their hair. వీధుల్లో వారు వెలుట నీవు చూసినట్లయితే పొట్టి చొక్కాలు, కత్తిరించుకున్న వెంట్రుకలు, జనపాల జుట్లతో ఉంటారు. And a few years ago you couldn't have hired them to do that. కొన్ని సంవత్సరాల క్రితము అలాంటి కార్యాలు కనిపించేవి కావు. And then you wonder, why is it the church is in the condition it is? సంఘము ఈ స్థితి యందు ఉన్నదని నీవెందుకు ఆశ్చర్యపోతావంటే, Is because you took the nature of a wolf or a goat instead of keeping the meek gentleness. ఎందుకనగా మృదుత్వాన్ని కలిగినట్టుకు బదులుగా మేక లేకుంటే తోడేలు స్వభావాన్ని నీవు స్వీకరించావు. And you say, that's my privilege, Brother Branham. I know it's your privilege. అది నా భాగ్యం అని నీవు అనవచ్చు. అది నీ భాగ్యము అని నాకు తెలుసు. Barbers cut hair, and as long as the barber cut hair, and I got right. క్షౌరం చేసేవాడు వెంట్రుకలు కత్తిరి తీస్తాడు. క్షౌరం చేసేవాడు కత్తిరించేంత వరకు నాకిక హక్కేమీ ఉండదు. That's right. That's your American privilege. అది నీ అమెరికా ధన్యత. But are you willing to give it up to be a lamb? గొర్రె పిల్లవలే అది వదులుకోవడానికి నీవు అంగీకరిస్తున్నావా? Are you willing to submit yourself? నిన్ను నీవుగా అర్పణ చేసుకోవడానికి అంగీకరిస్తున్నావా? And you women, not long ago, you go down the streets, it's ridiculous to look the way the women dress today. స్త్రీలైన మీరు ఈ మధ్యనే మీరు వీధుల్లో నడిచి వెళ్తున్నప్పుడు నేటి దినాన స్త్రీలు వస్త్రాలు ధరించడం ఎంతో పరిహాసాస్పదమైన విషయంగా ఉంటుంది. And I'm not talking about Presbyterian and Methodist. I'm talking about you holiness women. ప్రెస్బిటేరియన్లు మెథడిస్టు వారిని కూర్చుని మాట్లాడటం లేదు. అశుద్ధులుగా పిలుచుకునే స్త్రీలైన మిమ్మల్ని కూర్చుని మాట్లాడుతున్నాను. Go down the street and నడి బజారులో వెళుతూ I had a little cross hanging in front of my car. నా కారుకు ఎదురు భాగాన చిన్న శిలువ వేలాడుతూ ఉంటుంది. And somebody said to me, he said, Billy, you know that's a Catholic emblem? ఒకరు నాతో ఇలా అన్నారు, బిల్లీ, అది కథోలిక్ వారి చిహ్నము కదా అని. I said, when did the Catholics get the option on the cross? Never. శిలువకు వచ్చి ఆ స్వయిష్యత కథోలిక్ ఎప్పుడూ పొంది ఉన్నారు? ఎన్నడూ లేదు. That's not the emblem of Catholic faith. That's the emblem of Christian faith. అది కథోలిక్ వారి విశ్వాసం యొక్క చిహ్నము కాదు, క్రైస్తవ విశ్వాసం యొక్క చిహ్నం అది. A Catholic faith is a little dead saint, a Mary or some dead person that they worship. చచ్చిపోయిన ఒక భక్తుడు, మరియా లేక వారు ఆరాధించే చనిపోయిన వారిలో ఒకరు కథోలిక్ వారి విశ్వాసం. We don't worship dead people. మేము చనిపోయిన వారిని ఆరాధించము. We don't worship Saint Cecilia and all those different saints. సెయింట్ సిసిలియా అలాంటి మొదలగు వారిని మేము ఆరాధన చేయము. That's Catholicism, which is a high form of spiritualism. అది కథోలిక్ సిద్ధాంతం. ఆత్మలు వాటికి సంబంధించిన వాటి ఉన్నత శ్రేణి అది. But the cross represents him who died and rose again. అయితే శిలువ చనిపోయి తిరిగి ఎవరు లేచారో ఆయనకు దృష్టాంతమైన గుర్తై ఉంటున్నది. And I said, I keep that there, looking on the streets. నేను ఇలా అన్నాను, వేధులలో చూచుడు కొరకు నేను ఆ దారినెక్కడ ఉంచాను. 25 years ago, or 30, when I was almost blind. 25-30 సంవత్సరాల క్రితము నేను సంపూర్తిగా గుడ్డివాణిగా ఉంటుని. I promised God if He'd heal my eyes, I'd look at the right thing. ఆయన నా కన్నులను స్వస్థపరిచినట్లయితే మంచి వాటినే నేను చూస్తాను అని దేవునికి వాగ్దానము చేశాను.
And I said to everywhere you look at some ungodly women half-dressed and naked women laying in the yards there were. నీవే స్థలంలో చుచ్చినప్పటికీ అదంతా ఎంతో భక్తిహీనతతోనూ సగం వస్త్రాలు ధరించిన స్త్రీలు ప్రతి స్థలాలలో చావడిలలో వస్త్రహీనులైన స్త్రీలు. I'll look at the cross instead of looking and remember what Christ did for me. అలాంటిది చూచుటకు బదులుగా సిలువను చూస్తాను, నాకై క్రీస్తు చేసిన కార్యాన్ని గుర్తు చేసుకుంటాను. And turn my head to the things of the devil. Hallelujah. దయ్యానికి సంబంధించినది నా తల త్రిప్పేసుకుంటాను. హల్లెలూయా. And that are people don't say that's Presbyterian and Catholic, that's Pentecostal. Amen. అక్కడ ప్రజలు ప్రెస్బిటేరియన్లని కేథోలిక్కులని చెప్పడలేదు, వారు పెంతెకోస్తు వారండి. ఆమేన్. You say I got a right to, Brother Branham. That's right. సోదరు బ్రహ్మ, అది నా హక్కు అని నీవు చెప్పవచ్చు. అవునవును. But if you're the lamb, you'd forfeit your right. నీవు గొర్రె పిల్లవైతే నీ హక్కును నీవు వదులుకోవలసి ఉన్నది. And when you go to acting like that, the Holy Spirit, the gentle dove, takes her flight right away. నీవు ఆ విధంగా నటిస్తూ వెళ్తుంటే అశుద్ధాత్మ సాధువైన పావురం వెంటనే నిన్ను విడిచి వెళ్లిపోతుంది. She won't be disgraced with you. Amen. ఆమె అపకీర్తి పాలవదు. లేదు, లేదండి. You never think you're going to act like that and keep the Holy Ghost. You can't do it. Amen. నీవలాగా నటిస్తూ పరిశుద్ధాత్మ కలిగి ఉంటావని నీవెన్నడూ తలంచకు. నీవది చేయలేవు. The Bible said so. బైబిల్ గ్రంథం అలా ప్రబోధిస్తుంది. You've got to forfeit your... నిన్ను నీవుగా వదులుకోవలసి ఉంటుంది. What say the rest of the women are doing? మిగతా స్త్రీలంతా చేస్తున్నారని చెప్పవచ్చు. And you man, you poor little boneless sissified things, you that would let your wife do such a thing as that. పురుషుడా, నీవు బలహీనుడైనవని నీవు, గుండెల్లేని నీవు, చేతగాని వాడవై నీ భార్య అలాంటి కార్యాలు చేయడానికి అనుమతిస్తావు. That shows what you're made out of. నీవెవరైనది బయటపడుతుంది. That's the reason you ain't got the Holy Ghost like you profess to have. ఆ కారణము చేతనే నీవు పరిశుద్ధాత్మను పొందలేదు. నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని చెప్పుకున్నప్పటికీ. Or you'd have enough something about you to make her act like a lady as long as she live with you anyhow. Amen. లేకుంటే ఆమెతో నీవు జీవించినంత కాలము ఎలాగైనా ఆమెను ఒక గౌరవ స్త్రీగా నడిపించుటకు నీకు తగిన బలము అవసరమై ఉండవలసినది. ఆమేన్. That sounds old-fashioned cutting, but that's what the church needs today. అది పాతకాలపు అలవాటుగా కత్తిరించే వాటిని అనిపించవచ్చు. అయితే అదే నేటి సంఘానికి అవసరమై ఉంటున్నది. It's an old-fashioned Holy Ghost washing out and hanging out and burning out and ironing out by the Holy Spirit. Amen. Sure. పరిశుద్ధాత్మ కరిగివేయుడు పాతకాలపు పద్ధతి. పరిశుద్ధాత్మను బట్టి వ్రేలాడదీసి ఎండబెట్టుట. అవునది నిశ్చయమే. What a condition the world's got into. ఓ, ప్రపంచమెట్టి స్థితులతో కలిసిపోయిందో. How they get out on the street and carry on. ఒరే విధంగా వీధుల్లోకి వెళ్లి నడక సాగించడం. How did you stick your head in a television on Wednesday night and won't go to church? బుధవారం రాత్రి మందిరానికి వెళ్లకుండా ఏ విధంగా నీ తలను టెలివిజన్ కు ఆనించి అలా ఉండడం. How did you... Why, here's a kid in the country knows all about who David Crockett is. డేవిడ్ క్రూకెట్ ఎవరైనది దేశమంతటా ప్రతి చిన్న కుర్రవాడు ఎలా ఎరిగి ఉన్నది. And that dirty lie, saying he killed a bear at 3 years old. You know that's a lie. 3 సంవత్సరాల వయసులో అతడు ఒక ఎలుగుబడిని చంపాడను. మురికి అబద్ధం. అది అబద్ధమని మీకు తెలుసా? But you let your kids get their heads stuck full of that. దాని గురించి చెత్తంతా మీ పిల్లల తలల్లో ఉండేలాగా మీరు చేస్తారు. And there isn't 1% out of 100 that ever know anything about Jesus Christ. యేసుక్రీస్తుని గురించి 100కి ఏ ఒక్కరికి కూడా ఈనాడు తెలియదు. It's because this world has become so polluted. దానికి కారణం లోకమెంత కలుషితమై పోడు చేతనే. This nation so ridiculous and so far from God has rejected the Holy Ghost. ఈ దేశం ఎంతో పరిహాసాస్పదముగాను దేవునికి ఎంతో దూరమైపోయినది. పరిశుద్ధాత్మను తృణీకరించినది. Oh, you say I go to church and shout. You might do that. ఓ, నీవిలా అనవచ్చు. నేను మందిరానికి వెళ్లి కేకలు వేస్తానని నీవు అనవచ్చు. But until that gentle Lamb of God settles in your heart and makes you clean up your life and act like a different person.
సాధువైన దేవుని గొర్రెపిల్ల నీ హృదయాన్ని సరిచేసేంత వరకు, నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి మార్పు గల మనిషిగాని నడిపించే వరకు It won't do you any good to impersonate Christianity. You've got to have it. Amen. క్రైస్తవ్యాన్ని లేనిదాన్ని ఉన్నదానిగా అనుకరణ చేయడం వల్ల ఏమీ లాభము లేదు. అది నీవు పొందవలసి ఉన్నది. ఆమేన్. I went into a house sure not long ago to visit a sick man. And a lady was sitting there. ఈ మధ్యనే నేను ఒక వ్యాధిగ్రస్తుని సందర్శించాను. అక్కడ ఒక స్త్రీ పండుకొని ఉన్నది. And a little old Oswald come in, hat sitting on the side of his head. Man, is dinner ready? అక్కడ చిన్న ఆస్వాల్ తల మీద టోపీ పెట్టుకుని లోనికి వచ్చి, మమ్మీ భోజనం సిద్ధంగా ఉన్నదని చెప్పాడు. She said, honey, that we haven't had time this morning to get into dinner. ఆమె చెప్పింది, బుజ్జి నాన్న, ఈ ఉదయాన భోంచేయటకు సమయం లేదే అని అన్నది. Said, I'm fixing a sandwich, so there's some oranges. ఇలా చెప్పాడు. కొంత శాండ్విచ్, రొట్టె, కొన్ని నారింజ పళ్ళు సిద్ధం చేశాను అన్నాడు. He walked over and got a hold of an orange, looked at it, dipped into it, pulled it up against the wall as hard as he could. The juice run down. అతను కొంచెం దూరం వెళ్లి ఒక నారింజ పండు చేత్తో పట్టుకుని దాన్ని చూచి ముక్కలుగా నొక్కివేస్తూ గట్టిగా గోడకేసి కొట్టేశాడు. దాని రసమంతా కారిపోతూ ఉంది. Said, that's all you're gonna run this place and I'll get out. ఇక్కడ అదే నీకు అవసరమైనట్లయితే నే వెళ్ళిపోతాను అనేశాడు. Oh, God, you ought to be mine for about 5 minutes. నేను ఇలాగ తలంచాను, ఓ దేవా, 5 నిమిషాల వాడు నా పిల్లవాడైతే Oh, I jerked the hide off of him like you never known it was jerked off. ఆ అబ్బాయిని తటా లాగేసి అతనెన్నడూ ఎరుగునంతగా కుదిర్చి వేసేవాడును. But them lay there, pitying baby. దీనవదనముతో బిడ్డ అక్కడ పడి ఉన్నది. What he needs is a good old-fashioned limb skinning. అతనికి అవసరమైనంత పాతకాలపు అతుకుల్లాంటిది కావాలి. That's why we need some old-fashioned homes again. మనకు అవసరమైనంత మరలా ఒకలాంటి పాతకాలపు ఇల్లే. And some preachers that will stand behind the pulpit and preach the truth and lay it down where it belongs to be laid. కొందరు బోధకులైతే వేదిక వద్ద నిలబడి సత్యాన్ని ప్రకటించి అది అక్కడే పెట్టి జారుకుని పోతారు. Amen. That's true. Oh my. ఆమేన్. అది వాస్తవమే. అయ్యయ్యయ్యో, Little Mary stomp her little feet and stick that little nose up. చిన్న మేరీ బొమ్మను కాళ్ళు ముక్కు అక్కడ అతికించి Turn them little bitty rose-colored lips by Max Factor's stuff up in the air and stick her little head up and walk out of the house. మ్యాక్స్ ఫ్యాక్టరీ చెత్తంతా కొద్ది కొద్ది గులాబీ రంగు పెదవులకు వేసి పైన తల అతికించి ఇంటిలో ఉండి బయటకు వెళ్తారు. What a disgrace. ఎంత హీనమైన విషయం. How disobedient children are being. ఎంతటి అవిధేయులైన పిల్లలు. The Bible said they would be. వారు అలాగే ఉంటారని బైబిల్ చెప్తుంది. The Scripture said they would be. వారు అలాగుంటారని లేఖనము తెలియజేస్తుంది. How they would act, how they would do, and the things that's going on in the world today. వారు అలా ప్రవర్తిస్తారో, వారేమి చేస్తారో, లోకమందిర విషయాలు ఎలాగుంటావో చెప్పబడి ఉన్నది. It's because they have grieved away the Holy Spirit. ఎందుచేతనగా వారు పరిశుద్ధాత్మను దుఃఖపరిచారు కాబట్టి. A few years ago, కొన్ని సంవత్సరాల క్రితము I'm going down a few days to celebrate the first falling of the Holy Ghost in America. 50 years ago, this year, at the old Azusa Street meeting, Pentecostal meeting in Los Angeles. ఈ సంవత్సరంతో 50 సంవత్సరాల క్రితం అమెరికాలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడి ఉన్నది. పెంతెకోస్తు కూడికలైన లాస్ ఏంజల్స్ లోని అజుషా కూటములకు కొద్ది దినాల్లో దాని పండుగ ఆచరింప నేను వెళ్ళబోతున్నాను. Where they had their first falling of the Holy Spirit when the people got together. వారంతా ఏకంగా అక్కడ కూడుకున్నప్పుడు అక్కడే మొదటిగా పరిశుద్ధాత్మ కుమ్మరించబడినది. When Christ come down among those people, they were just as gentle, just as peaceful. క్రీస్తు ఆ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు ప్రజలెంతో దీనత్వముతోనూ సమాధానముతోనూ ఉన్నారు. They lived godly lives. They lived sacrificial lives. వారు దైవిక జీవితము జీవించరి, వారంతా సమర్పణ జీవితము జీవించరి. They were willing to give in. They were willing to be led by the Holy Ghost. ఇచ్చుటకు ఇష్టత కలిగి ఉండిరి, పరిశుద్ధాత్మ చేత నిర్మించబడి ఉండిరి. They didn't care what the people said. They were old-fashioned. ప్రజలు ఏమనుకున్నా వారికి అనవసరం.
వారంతా పాతకాలపు పద్ధతి వారే. Where they said they were crazy, or what about it? పిచ్చివారు వీరు. లేక వారు ఏమన్నప్పటికీ They were willing to be led by the Holy Ghost. ఆత్మ చేతనే నడిపించబట్టుకు ఇష్టపడి ఉన్నారు. But today, oh my, with a powder puff and a makeup box, మరి నేడు హబ్బో, మేకప్ డబ్బాలు, పౌడర్ పఫ్ఫులు, పొట్టి a pair of shorts on and out on the street, why, it's a disgrace. పొట్టి చొక్కాలు ధరించి వీధుల్లో తిరుగుట కారణం, అది హీనమైన విషయం. And calling themselves with the Holy Ghost. ఆత్మ కలిగి ఉన్నామని తమకు తాముగా చెప్పుకోవడం. Oh, you say, but I spoke a tongue. Yes, and the devil does too. నేను భాషలతో మాట్లాడుతున్నానంటావు. అవును, దయ్యము కూడా అది చేస్తున్నది. Oh, I shouted, and the devil does too. ఓ, నేను కేకలు పెడుతున్నా అంటావు. దయ్యము అది చేస్తున్నది. The devil can impersonate everything God got except love. దేవుడుకు కలిగిన సమస్తాన్ని సాతాను నటించి చేయగలదు, ఒక్క ప్రేమ తప్ప. But he can't impersonate love. Yeah. ప్రేమను మాత్రం నటించలేదు. And the first thing you know when you started doing those things, మొట్టమొదటిసారిగా ఏమి జరుగుతుందో తెలుసా? నీవు ఆ కార్యాలు చేయ ఆరంభించగానే you let down the bars, you begin compromising, నీవు కడ్డీలను విడిచివేస్తావు, రాజీ పడ్డం ఆరంభిస్తావు. and the church begin to get little cliques in among them. ఆ పెదప సంఘము చిన్న చిన్న కోడి కూతలు, బయటకు రాని గుసగుస శబ్దాలు వారిలో వారు చేస్తూ ఉంటారు. And this said, you know, the pastor's just so-and-so, or the deacon's so-and-so. ఇక్కడ ఒకడు ఇలా అంటాడు, ఫలానా పాస్టర్ గారు ఇలా తెలుసా అని చెప్తాడు, ఫలాని సంఘ పెద్ద ఇలాగు అని అంటాడు. And the first thing you know, you listen to that. మొదటిగా ఏమి జరుగుతుందో తెలుసా? దానినే అతను ఆలకిస్తావు. And that's the reason you have so much trouble, కారణము చేత నీకెంతో ఇబ్బంది కలుగుతుంది. is because you begin to listen to the devil and get a snarl. ఎందుకంటే దయ్యానికి చెవి ఇచ్చావు కాబట్టి వెర్రిగా కేక వేస్తావు. Instead of listening to the gentle devil. Amen. The Holy Spirit. మృదువైన పావురమైన పరిశుద్ధాత్మ స్వరానికి ఆలకించడానికి బదులుగా అలా చేస్తావు. The dove of God that would lead you, guide you, love you, and bless you. Amen. దేవుని పావురు నిన్ను నడిపించి మార్గము చూయించును, నిన్ను ప్రేమించి ఆశీర్వదించును. First time you get one of those little temper spasms, the dove flies right away. Amen. That's right. ప్రథమంగా చిరుకోపం వచ్చేస్తున్నది, వెంటనే పావురం ఎగిరిపోతుంది. అవును, She can't stand it. Her nature is different. Amen. అది నిలవలేదు, దాని యొక్క స్వభావమే వేరు. Oh, she can't stand that at all. ఓ, అలాంటప్పుడు అది నిలవబడదు. And you go talking about your neighbor, she can't stand that. Amen. నీవు నీ పొరుగువాని గురించి మాట్లాడుతుంటావు, అది ఎక్క నిలవలేదు. She just won't put up with it. అది దానిని ఒచ్చుకోజలదు. He just takes his fight and goes on away. ఆయన పైకెగిరి విడిచి వెళ్లిపోతాడు. He just can't stand it any longer. ఎక్కువ కాలం నిలబడలేదు. The dove is gentle. పావురము సాధువైనది, The dove is meek. పావురము సాత్వికమైనది. And the dove and it can't stand on nothing unless it's the same kind of nature. దానిలాంటి స్వభావం కలిగి ఉంటేనే తప్ప పావురు మరొక దాని మీద నిలవదు. Now, God can make you a different nature, man or woman. స్త్రీగాను పురుషుడుగా దేవుడు వారిని మార్పు గల స్వభావాలుగా చేయగలడు. He can give you a different nature. నీకు వ్యత్యాసకరమైన స్వభావాన్ని ఆయన దయచేయగలడు. And you say, well, Brother Branham, what can we do about it? సోదరు బ్రహ్మాం, దానికై నేను ఏమి చేయాలి అని నీవు అడగవచ్చు. Just become a lamb again. తిరిగి గొర్రెపిల్లగా మారు. It's only two animals will ever associate together. That's the dove and the lamb. కేవలం రెండు జంతువులు మాత్రమే ఒకదానికొకటి ఏకీభించగలవు. అవి పావురము గొర్రెపిల్ల. The dove won't come to anything else but a lamb. పావురము గొర్రెపిల్ల మీద తప్ప మరొక దాని మీద వ్రలదు. And if you become a goat, then get that old goaty spirit off of you. Amen. That's right. నీవు మేకవైతే మేక స్వభావాన్ని నీలో నుండి తీసివేసుకో. అవును. If you become something else, get it away from you. నీవింకేమన్నా అయితే అది నీ దగ్గర నుండి తీసివేసుకో. If you begin to become a tattler, నీవు వదలబోదువైతే, here one time I preached just as hard as I could preach in a certain city, and there were thousands of people there. ఒకప్పుడు నగరములో ఎంతో కఠినంగా నేను బోధించాను. వేల మంది ప్రజలున్నారు అక్కడ. I made an altar call, and I thought I covered the whole realm of sin. వేదిక పిలిపించాను, పాప రాజ్యానంతా కప్పివేశాను.
I covered everything that I could think of. సమస్తాన్ని చుట్టివేసి అనుకున్నాను. That night after the service over, a very pretty little woman walked by. కూటం ముగించబడక మునుపు ఒక స్త్రీ నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చి, She said, "Well, Brother Ram, I'm sure glad that you didn't touch me tonight." ఇలా చెప్తుంది ఆవిడ, సోదరు బ్రహ్యాం, ఈ రాత్రిలో మీరు నన్ను ముట్టలేదు, అందుకని నేను ఎంతో ఆనందిస్తున్నాను. I thought that must be a real Christian. ఆమె మంచి క్రైస్తవ స్త్రీ కాబోలు అని నేను అనుకున్నాను. Said, "You didn't touch me tonight." మీరు ఈ రాత్రి నన్ను ముట్టలేదు అని చెప్తుంది. I said, "Well, I'm certainly glad to hear that, lady. You must be close to the kingdom of God." సరే అమ్మా, నీవు దేవుని రాజ్యానికి సమీపంగా ఉన్నావని తెలుసుకుంటున్నాయి, నేను నిజంగా ఆనందిస్తున్నాను అని అన్నాను. And she tipped away. డగడగా నడుచుకుంటూ వెళ్లిపోయిందామే. Some elderly lady standing there. అక్కడ ఒక పెద్ద వయస్కురాలు నిలబడి ఉంది. I said, "Say, you know that woman?" చూడండి, ఆమెవరో మీకు తెలుసా అని అడిగాను. Yes. అవును, తెలుసు. I said, "She must be a real Christian." ఆమె నిజమైన క్రైస్తవ స్త్రీ ఉండవచ్చు అని అన్నాను. Said, "One thing you failed to hit tonight, Brother Branham. That was gossip." సోదరు బ్రహ్యాం, ఈ రాత్రి ఒక విషయంలో నీవు ఓడిపోయావు. ఆమె వదరబోతు స్త్రీ. She's the chief gossiper of the country. ఆమె దేశంలోనే ప్రాముఖ్యమైన వదరబోతు. There you are. That's it. See? గమనించారా? అక్కడే నీవున్నావు. But when you come to one of those things, no matter whether the preacher hits in the pulpit or not, అలాంటి విషయాలు నీలో ఉన్నట్లయితే బోధకుడు వేదిక వద్ద నిన్ను గద్దించినా గద్దించకపోయినా, when you see those carnal things of the world, as long as you tolerate with them, నీవు సహింపలేని ప్రకృతి సంబంధమైన లోక కార్యాలు నీలో ఉండుట నీవు చూస్తున్నప్పుడు, you're away from God and the Holy Spirit will stay away. Amen. పరిశుద్ధాత్మ నిలవకుండా వెళ్లిపోతారు. That's the reason meetings are not like they used to be. ఆ కారణము చేతనే కూటములు ముందున్న రీతిగా మరలా ఉండకపోవుట. That's the reason the sawdust trail isn't born this morning in the tabernacle. ఆ కారణము చేతనే ఈ ఉదయవేళలో మందిరములో రంపబొట్టు అడుగు జాడల మరలా ఉత్పన్నము కగబోవుట. That's the reason the great tent meetings are not around the country. ఆ కారణము చేతనే గంభీరమైన టెంట్ కూటాలు దేశములో ఆక్రమించకపోవుట. It's because we have grieved away the gentle dove of God. Amen. Right. దానికి కారణం సాధువైన దేవుని పౌరానికి మనము మనస్థాపనము కలుగు చేశాము. అవును, He won't stay with us as long as we're so different. విచిత్ర భావాలు మనము కలిగినంత కాలము ఆయన మనతో ఉండనే ఉండరు. As long as we're backbiting, we want our ways. మా మార్గమే మాకు కావాలి అని ఒక్కరి మీద ఒకరు చాడీలు చెప్పుకున్నంత కాలం ఆయన మనలో ఉండరు. Now, I want you to notice, the lamb was a silent lamb. గమనించగలుగుతాను, గొర్రెపిల్ల నోరు తెరవకుండా ఉంటుంది. The Bible said he opened not his mouth. బైబిల్ ఇలా తెలియచేస్తున్నది, ఆయన తన నోరు తెరవలేదు. Like a sheep before the shears, he was dumb. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనయుండెను. He didn't open his mouth. ఆయన తన నోరు తెరవలేదు. He was the fellow that wants his rights. ఆయన తన హక్కును తాను కోరుకునే వ్యక్తి కాదు. No, sir, he was willing to forfeit his rights. లేదండి, ఆయన తన ఇష్టరీతిగా తన హక్కులను వదులుకున్నాడు. He was a silent lamb. ఆయన మౌని అయిన గొర్రెపిల్ల. But today, oh my, how we want our differences. అయ్యో, మరి నేడు మన వ్యత్యాసాలు ఎన్నెన్ని విధాలుగా ఉంటున్నవి. Oh my, I tell you, you just let somebody say something to me, I'll go over and get him, boy. I'll take him apart. అయ్యో, నేను చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా చెప్పనివ్వండి, నేను వెళ్లి అతనిని తీసుకుని వస్తాను, నేను అతని ప్రత్యేకపరుస్తాను. I'll tell that old hypocrite when I see her. ఆ వేషధారిని నేను చూచినప్పుడు నేనది ఆమెకు చెప్తాను. Just wait till I see her, bless God, hallelujah. Mm-hmm. నేను ఆమెను చూచే వరకు ఆగండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. The dove just takes its flight and goes on away. That's right. పావురము ఎగిరి పారిపోతుంది. అవును, అది వాస్తవమే. The Holy Spirit's not with you anymore as long as you feel that. అలాంటి భావాలు నీవు కలిగి ఉన్నంత కాలము పరిశుద్ధాత్మ నీ పైన ఉండరు. Just mark that down in your book. It'll never do it. అది ఎన్నడూ ఉండదు. అది నీ పుస్తకంలో నీవు గుర్తుపెట్టుకో. The Holy Spirit just won't stay around where that kind of spirit is. అలాంటి ఆత్మ కలిగి ఉన్న వారి మధ్య పరిశుద్ధాత్మ ఉండలేరు. It's got to be a lamb spirit, a gentle spirit, or it just won't stay with it. That's all there is to it. గొర్రె పిల్లలాంటి ఆత్మ కలిగి ఉండాలి, సాధు అయిన ఆత్మ, లేకుంటే ఆయన నిలబడలేరు. అదే అక్కడే ఉండగలదు. If it ain't a gentle, meek,
led by the Holy Spirit. లేకుంటే సాధువైన సాత్వికమైన పరిశుద్ధాత్మ చేత నడిపించబడదు. And if anything comes up, you just don't even notice it, just goes on. See? ఏదైనా జరిగిందంటే అది అనగా ఆ ఆత్మ దాన్ని గమనించదు, సాగిపోతుంది. చూశారా? And the very minute that it turns aside, అది ఏ క్షణము తిరిగిపోతుందో, you know, that's when you turn aside, నీవు తిరిగిపోయినట్లయితే ఏమవుతుందో తెలుసా? you know the first sin started of a person turning aside just for a minute? Amen. ఓ వ్యక్తిలో ప్రప్రదంగా జరిగే పాపమేంటో తెలుసా? ఒక్క క్షణంలో తిరిగిపోవటం. Did you know that? తెలుసా? అది The Bible said so. బైబిల్ అలాగే తెలియజేస్తుంది. Eve turned aside just a moment to hear what Satan had to say. సాతాను ఏమి చెప్పిందో దాన్ని వినటానికి హవ్వ ఒక్క క్షణంలో తిరిగిపోయింది. And he painted a picture so pretty to her till she actually thought it was the truth. అది నిజంగా సత్యమైన తలంచేంత వరకు అది చిత్రాన్ని మలచి వేసింది. And she listened to him. ఆమె దాని మాట విన్నది. And the only thing the devil wants you to do is just turn aside just for a few minutes. సాతాను ప్రథమంగా నీలో చేసే కార్యమేదనగా క్షణాల్లో నీవు తిరిగిపోవడమే, మరలిపోవడమే. He can paint the picture and say, now look here. చిత్రాన్ని చూయిస్తూ చూడు అని చెప్తాడు. You know, brother, you know, sister, if they were the right kind of people, they wouldn't do this. సోదరుడా తెలుసా, సోదరి తెలుసా, వారు మంచి తరహా వారైనట్లయితే అది వారు చేయరు. If they just did this right here, you know, ఇక్కడే వారిది చేసినట్లయితే తెలుసా, he can make it so real to you until it becomes a real truth. Right. అది వాస్తవమైన సత్యమగునంతగా అతడు దాన్ని చేస్తాడు కదా. But remember, it's the devil. అయితే అది దయ్యము చేస్తుంది, గుర్తుంచుకో. Amen. I don't care how low down they are, how far they've stooped in sin. వారెంతగా దిగజారినవారైనప్పటికీ, పాపములు ఎంత లోతుగా కూర్చుని పోయిన వారైనప్పటికీ నాకనవసరం. It's your business to put an arm around them and lift them up by the love of God. దేవుని ప్రేమ చేతని భుజాన్ని వారికి అందించి వారిని పైకెత్తవలసిన బాధ్యత నీదే. Where was you when the love of God lifted you out of the miry clay? చిగడగల గుంటలో ఆయనను పైకెత్తినప్పుడు నీవెక్కడ ఉంటివి? It's your business, my friend. స్నేహితుడా, ఇది నీ బాధ్యత. This world is dying for a little bit of love. కొద్ది ప్రేమ కరువై ఈ లోకం చనిపోతుంది. I want you to notice this animal too. This little animal, it was a silent lamb because it didn't. ఈ అల్ప జీవి అయిన ఈ జంతువును నీవు గుర్తించాలని కోరుతున్నాను. ఇది మౌనియకు గొర్రె పిల్ల. ఎందుకంటే When he was reviled, he reviled not again. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. He didn't rail and carry on and fuss and stew and go on. He didn't do it. ఆయన ఎదురాలేదు, మోసుకుని పోతూనే ఉండెను. గడబెళ్ళ చేయలేదు, తెకమకలు అలావిడ ఏమి ఆయన చేయలేదు. When he was reviled, he reviled not again. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు. He opened not his mouth. ఆయన తన నోరు తెరవలేదు. But you let somebody do something to you or me. అయితే నీ కొరకో నా కొరకో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయనివ్వండి. Oh my, we blow up like a toad frog eating buckshot. అయ్యయ్యో, మనము గొంతురు గప్పు మారిగా బెకబెకల అరుపులు చేస్తూ Pop out like an old goose. మొసలి బాతులాగా గుసగుసలు పెడతాం. I'll tell you right now, he stepped on my toes like that again, I'll never go back to that old church again. మునికాల నిలబడి నేను ఇప్పుడేది చెప్తాను, ఆ పాత సంఘానికి ఎన్నడూ వెళ్ళను. Oh sir, bless God, hallelujah. వద్దండి, దేవునికి స్తుతి కలుగునుగాక, హల్లెలూయా. The Nazarenes will receive me, the Pilgrim Holiness, they'll take me, hallelujah. నజరేయులు నన్ను చేర్చుకున్నారు, పిల్గ్రిమ్ హోలినెస్ వారు నన్ను అంగీకరిస్తున్నారు, హల్లెలూయా. I don't have to do it no more. నేను ఎన్నడూ చేయను. All right, the dove takes its flight. సరేనా, పావురం తన మార్గాన తను వెళ్లిపోతుంది. You know what? అదేంటో తెలుసా? If that old hypocrite goes to that church, I'll never go again. ఆ పాత వేషధారి ఆ సంఘానికి వెళ్లిపోతే మరలా నేను తిరిగి వెళ్ళను. Bless God, I'll never do it. దేవునికి స్తుతి కలుగునుగాక, నేను ఇక ఎన్నడూ వెళ్ళను. When that thing strikes you, that old snarling wolf, the dove takes her flight. Right. అలాంటి విషయాలు ఆ వృద్ధ తోడేలు కారుకూతలు నిన్ను సంధించినచో పావురం తన దారిన తాను వెళ్లిపోతుంది. అవును, Then the Holy Ghost is gone. Amen. పరిశుద్ధాత్మ విడిచిపోతారు. Then you wonder what's the matter with you. ఆమేన్. అప్పుడు నీ సంగతి ఏంటో నీవు ఆశ్చర్యపోతావు. You wonder what's the matter with the church.
సంఘం సంగతి ఏంటని నీవు ఆశ్చర్యపోతావు. You wonder what's the matter with you? నీ సంగతి ఏంటని నీవు ఆశ్చర్యపోతావు. Why ain't you got victory like you used to have? నీవు పొందుకునే రీతిగా నీవెందుకు జయాన్ని పొందలేదు? You change your nature. నీ స్వభావాన్ని నీవు మార్చుకున్నావు. You become a goat instead of a lamb. గొర్రె పిల్లకి బదులుగా మేకవయ్యావు. You become something else besides a lamb. గొర్రె పిల్లకి బదులుగా నీవేదో ఇంకోటిగా తయారయ్యావు. You got to get that real meat spirit. నీవు నిజమైన సాత్వికమైన ఆత్మను పొందవలసి ఉన్నది. Let the Holy Ghost lead me wherever. నేనెక్కడ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మను నడిపించును కాక. God, I love every sinner no matter where they are. దేవా, నేను వారెక్కడ వారైనప్పటికీ నేను పాపిని ప్రేమిస్తున్నాను. That kind of a place get into my heart, then you're going to see something happen. Your soul. మానవ హృదయములో అలాంటి స్థలము చేకూర్చబడిన నీ ఆత్మలో ఏదో ఒకటి జరుగుడు నీవు చూడగలుగుతావు. Say, well, Brother Branham, is there any solution for it? సరే సౌరభ్ నెహం, దానికి ఏమైనా నివారణ జవాబు ఉందా అని నీవు అడగవచ్చు. Yes, just become a lamb. That's all. అవును, ఉన్నది. గొర్రెపిల్ల కావడమే చాలు. You say, well, Brother Branham, సరే సౌరభ్ నెహం అని అంటావు. I met a young lady the other night down Shreveport. శ్రీపోర్టులో గత రాత్రి నేను ఒక యవ్వనస్తురాల్ని కలిశాను. Billy and I went out to a place to get a sandwich after service over. కూటమి ముగించబడిన తర్వాత నేను బిల్లి శాండ్విచ్ రొట్టెను తెచ్చుకుంటూ కొరకై బయలు వెళ్ళాం. A beautiful young woman coming there. అక్కడికి ఒక అందమైన యువతి వచ్చినది. Probably a young girl or maybe a 20 or something like that. Nice dress. బహుశా 20 సంవత్సరాల వయస్సు కలిగిన యవ్వన స్త్రీ, బాగానే బట్టలు ధరించుకుని ఉన్నది. She sat down. I noticed she kept looking across that way. కూర్చున్నది. ఆమె ఆ వైపే చూచుచుండడం నేను గమనిస్తున్నాను. I just kept on eating. నేను తింటూనే ఉన్నాను. 2 minutes the lady come in. కొన్ని నిమిషాల తర్వాత ఒక స్త్రీ లోపలికి వచ్చినది. She said, how did you spoke to her? బాగున్నారా అని ఆమెతో మాట్లాడుతుంది. And I know the lady was Sister Davis down there. ఆ వచ్చిన స్త్రీ సహోదరి డేవిస్ అని నాకు తెలుసు. And her and another lady from Life Tabernacle. I knew them well. ఆమె ఆ మరొక స్త్రీ లైఫ్ టాబర్నకిల్కు చెందిన వారని నాకు బాగా తెలుసు. She come over and spoke to me and went on. ఆమె వచ్చేసి నాతో మాట్లాడి వెళ్లిపోయినది. Then the young lady sitting across, she said, Brother Branham has a nice message tonight. ఆ మూలని కూర్చున్న ఆ యువతి ఇలా అంటుంది, సహోదరు బ్రహ్మ, ఈ రాత్రి వర్తమానం మంచిగా ఉంది. I said, how do you do, sister? బాగున్నారా సహోదరి అని అన్నాను. I said, thank you very much. నిండా వందనాలు అని చెప్పాను. And I said, are you a member of the Life Tabernacle? మీరు లైఫ్ టాబర్నకిల్ సభ్యులా అని నేను అడిగాను. She said, I am. నేను అవును అని అన్నది. She said, you know, Brother Branham, I could have sung in the choir, but they make a restriction down there. ఆమె చెప్తున్నది, ఇది మీకు తెలుసా సౌరభ్ బ్రహ్మ, క్వైర్ లో నేను పాడుతూ ఉంటేని, అయితే వారు అభ్యంతరం పెట్టారు నన్ను. She said, I had, so many years of vocal training and everything. ఇంకా ఇలా చెప్తుంది, స్వర సంబంధమైన మొదలగు తర్బీతులు నేను పొందుకున్నాను. Said I sang solos and I sang certain things. సోలో పాటలు, ఏకనాథము మొదలవిని నేను పాడాను. Said, but I couldn't sing because they have a restriction that no woman wearing paint can sing in the choir. అయితే రంగులు పూసుకున్న వారు పాటల వరుసలో క్వైర్ లో పాడకూడదని అభ్యంతరపరిచారు అని చెప్తుంది. I said, well, praise God for Life Tabernacle. లైఫ్ టాబర్నకిల్ మందిరాన్ని బట్టి దేవునికి స్తుతి కలుగును గాక అని నేను చెప్పాను. She said, well, I'll tell you, Brother Branham. She said, I'm a Christian. సరే సౌరభ్ బ్రహ్మ, నేను ఒక క్రైస్తవ స్త్రీని అని చెప్పినది. I said, then sister, go home and wash your face or whatever you do. అలాగైతే సోదరి, ఇంటికి వెళ్లి నీ ముఖాన్ని ఏముందో కడుక్కో. I said, do you mean to tell me that you let such a little thing is wearing a little that old stuff on your face? నేను అన్నాను, అలాంటి చెత్త పదార్థమంతా నీవు ధరించుకోవడానికి నేను అనుమతిస్తానని నీవు అనుకుంటున్నావా? Now, I can prove to you that come from the devil. అలాంటిదంతా దయ్యము ద్వారానే కలుగుతుందని నేను నిరూపించగలను. I can prove to you that nothing in the originator was heathen. దాని యొక్క ఉత్పన్నము అన్యాచారాలని మరొకటి కాదని నేను నిరూపించగలను. And as long as you wear it, it's a mark of the heathen. అది నీవు ధరించినంత కాలము అది అన్యుల యొక్క గుర్తై ఉంటున్నది. Now, I just come back from Africa. Now, I've been in the hot and top jungles. నేను ఆఫ్రికా వెళ్లి వచ్చాను, హాట్ అడవులకు వెళ్లి వచ్చాను. And found out just exactly where earrings, where all that stuff comes. అవన్నీ ఎక్కడి నుండి వచ్చినవి, చెవుల పోగులు ఎలా వచ్చినవి, ఖచ్చితంగా ఎలా వచ్చినవి తెలుసుకున్నాను. All this lot of jewelry and wrap around your neck and ears and everything. ఇలాంటివన్నీ
విపరీతంగా మెడల నిండా ఆభరణాలు ధరించడం ఇవన్నీ కూడా Where that comes from, it's the heathens. వాన్ని ఎక్కడి నుండి వచ్చినవనగా అవన్నీ అన్య ఆచారాలు. And the Bible don't want a Christian to be a heathen. క్రైస్తవుడు అన్యునిగా ఉండటం బైబిల్ అంగీకరించదు. And you don't want, I don't say that you are a heathen because you do it, దాన్ని నీవు చేస్తున్నావని నీవు అన్యుడివని నేను చెప్పడం లేదు. but you're making yourself look like one. అలాంటి వానిగా నీవు కనిపించడకు నిన్ను నీవుగా తయారు చేసుకుంటున్నావు. It's because your pastor didn't tell you the truth. నీ యొక్క పాస్టర్ గారు దాన్ని చెప్పడం లేదు కాబట్టి నీవు అలా ఉంటున్నావు. The Bible said so. బైబిల్ అలాగే చెప్తుంది. And now you say, Brother Branham, I think if I got short hair, it makes me cool and everything like that. నీవలా అనవచ్చు, సహోదరా బ్రెనహాం, నాకు పొట్టిగా వెంట్రుకలుంటే అది నాకెంతో హాయిగా ఉంటుందని అనవచ్చు. That's right. But if you got long hair, you'd be cooler. సరే, నీకు పొడవైన వెంట్రుకలు ఉన్నట్లయితే ఇంకా హాయిగా ఉంటుంది. It'll take it all off your neck and wrap it up and make it right. అది నీ మెడనంతా కప్పివేసి సరిచేస్తుంది. Well, you know what the Bible said? ఎందుకని బైబిల్ ఏమి చెప్తుందో తెలుసా? That a man has the right to put away his wife and get a divorce from her if she cuts her hair. స్త్రీ తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుడు ఆమెకు విడాకులిచ్చి ఆమెను త్యజించవచ్చును. If she cuts her hair, it shows she's living untrue to him. ఆమె తన వెంట్రుకలు కత్తిరించుకున్నట్లయితే పురుషుని ఎడల అపనమ్మకముగా జీవించుచున్నదని తెలియబడుతుంది. The Bible said so. బైబిల్ అలా చెప్తుంది. 1 Corinthians 12, find out if it's not right. 1 కొరింథీ 12 అది క్రమము కాదని గుర్తిస్తున్నది. She, that a woman that cuts her hair, dishonors her head, which is her husband. తన తల వెంట్రుకలు కత్తిరించుకున్న స్త్రీ తన భర్త అయిన శిరస్సును అగౌరవపరుస్తున్నది. And if she's dishonorable, she should be divorced and got away from. That's right. ఆమె అగౌరవస్తురాలైతే ఆమె విడాకులు పొందవలసినది, వెళ్లిపోవచ్చు అని. అవును, అది వాస్తవము. But see, the pastor never tells you those things. పాస్టర్ ఈ సంగతులు నీకు చెప్పనే చెప్పడు. And that's the reason that you do the way you do. అందుచేత నీ మార్గాన నీవు చేసుకుంటున్నావు. And the man, the Bible said, బైబిల్ చెప్తుంది పురుషుని గురించి. here not long ago, there was somebody wrote in and said, ఈ మధ్యనే ఇక్కడ ఒకరు ఇలా వ్రాసి ఈ విధంగా చెప్తున్నారు. Brother Branham, these blouses that women get, said, well, it's such a, you just can't hardly find blouses anymore. సహోదర బ్రహ్మ, స్త్రీలు ధరించే ఈ జాకెట్లు అలాంటివి ఇక ధరించుకుంటూ నీవు చూడలేవు. And it would be all right for us Christian women to wear these Dacrons, nylons, or what it is, like that. క్రైస్తవ స్త్రీలైన మాకు డెకరాన్, నైలాన్ అలాంటివి ధరించడం బాగుంటుంది. I said, look, sister, there's one thing about it. నేనన్నాను, సహోదరి చూడండి, దాన్ని గూర్చి ఒకటి ఉన్నది. Here's one thing true. You can do this. ఇక్కడ వాస్తవమేది ఒకటి ఉన్నది, నీవు దీన్ని చేయొచ్చు. If you can't buy one, they sell sewing machines. You can make one. అలాంటివి నీవు కొనుక్కోలేనప్పుడు కుట్టు మిషన్లు వారు అమ్ముతారు కాబట్టి నీవే ఒకటి తయారు చేసుకోగలవు. I said, that's right. To make it look, I believe, you know, what's in your heart is what expresses itself. నేను చెప్పాను, అలాంటిది తయారు చేసుకుంటూ చూచుటకు మంచిది, అలా బయలుపరుచుకునుట కఠినంగా ఉంటుందని నేను అనుకుంటాను. The way you do and the way you act, that shows what's in you. నీవు చేసే పనిని బట్టి, నీవు నడిచే నడకను బట్టి నీ లోపల నీవేమై ఉంటున్నావో అర్థమవుతుంది. That's the reason all this here snarling and fussing and backbiting and biting back. ఆ కారణము చేతనే ఇక్కడ గడబెడ్లు చేయడము, కుక్కల వలె గాండ్రింపులు చేయడము, చాడీలు చెప్పడము, తిరిగి ఖర్చుకోవడం, And carrying on around the church, that's what breaks up the church. అలాగే సంఘాన్ని నడిపించడం అదే సంఘానికి విఘాతము కలుగు చేస్తున్నది. That shows that the devil got into you, and that shows the Holy Ghost left you. పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపెట్టి ఉన్నారని, దయ్యము నీలో ప్రవేశిస్తుందని అదే నిదర్శనమవుతున్నది. Now, I know that's just burning the tar out of some of you, but it ought to do it. ఎప్పుడు మీలో కొందరికి తారులాంటి మంటలు మండుతున్నవని నాకు తెలుసు, అది అలా జరగవలసి ఉంటున్నది. It ought to, that's what it's said for. అది అలాగే ఉండాలి, దాని కొరికే చెప్పేది ఇదంతా. Not to be smart, not to act cute, but to tell you where the trouble is. నాజుకుగా తయారవటము కాదు, తెలివిగా నటించడము కాదు, తప్పిదము ఎక్కడున్నదో అది తెలియచేయుటకే. For someday I'm going to have to stand and give it an answer for you. ఒక దినాన నీ కొరకు
నేను జవాబు చెప్పవలసి ఉన్నది. And the very reason the way you do and the way you act, that shows what you are. అసలైన కారణం ఏంటంటే నీవు చేస్తున్న కార్యాలను బట్టి, నీవు నడిచే నడకను బట్టి నీవెవరో అర్థమవుతుంది. If you just got an old temper that would fly off the handle just a little bit, నీ పాతకాలపు కోపాన్ని తిరిగి నీవు తోకాడింపజేస్తున్నట్లయితే, get out here and carry on or criticize or vulgarity and stuff like that, తిరిగి లేచదే కార్యాలు చేస్తూ విమర్శలను, నీచమైన చెత్త కార్యాలు జరిగిస్తూ ఉంటే that shows where it's coming from. అది ఎక్కడి నుండి పుట్టుకొస్తుందో అర్థమవుతుంది. Now, there's only one thing to do, get that thing out of there. నీవు చేయవలసింది ఒకటే ఒక పని, ఏదంటే ఆ కార్యాన్ని నీలో నుండి తీసివేయి. And the dove will come back to you.